ఎన్టీఆర్ ఈ పేరే ఓ తారక మంత్రం. తెలుగువారి గుండె లోతుల్ని తట్టిలేపే తంత్రం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరులో ఓ సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. విశేషమేమిటంటే ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరు మీద శ్రీరామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించడమే కాకుండా హైదరాబాద్ మహానగరంలో రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియో నిర్మించారు. మన పురాణాలలోని శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ తో అంత అనుబంధం అని సమాధానమేమిటో మీకే తెలుస్తుంది. ఆయన యుగ పురుషుడు. సినిమాల్లో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర పోషించడానికి ముందే తన కుడి చేతి మీద శ్రీకృష్ణుడి పచ్చబొట్టు పొడిపించుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆయన 6వ సంతానమైన శ్రీ నందమూరి రామకృష్ణ గారినే అడిగి తెలుసుకోవాలి. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టి చెన్నై మహానగరంలో అడుగుపెట్టి యుగ పురుషుడిగా జీవితాన్ని చాలించారు. మరి తన తండ్రి గారి గురించి శ్రీ నందమూరి రామకృష్ణ గారు ఏమంటున్నారో చూద్దాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం. పుణ్యం కొద్దీ పురుషులు అంటారు. నిజంగా పుణ్య పురుషుడు నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన కడుపున మీరు కుమారుడిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఆయన కడుపున పుట్టడం మీద? చాలా గర్వపడుతున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన బిడ్డగా పుట్టడం, మళ్ళీ తల్లిదండ్రులు బసవరామ తారకమ్మ గారి నందమూరి తారక రామారావు గారి బిడ్డలు పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జన్మ చేసుకున్న పుణ్యము వారి బిడ్డలుగా మేము పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 12 మంది అందరం సంతానం, వారికి సంతానం, అందరూ తెలిసిన విషయం. చాలా అదృష్టంగా భావిస్తున్నాండి. ఇప్పుడు నాన్నగారు అసలు కృష్ణుడి వేషంతోనే జనంలోకి బాగా దగ్గర అయ్యారండి. కృష్ణుడి వేషం, అసలు కృష్ణుడి వేషం అసలు అంటే ఆయన ఎప్పుడు వచ్చింది? మీ ఫ్యామిలీలో ఎవరెవరు వేశారు? అసలు కృష్ణుడి వేషం వెనకాల ఉన్న కథ ఏంటి? అంటే మన నాన్నగారు స్టూడెంట్ ఉన్నప్పుడే నాటకాలు వేసేవారండి. నాటకాలు వేసేప్పుడు ఎందుకో మా తాతగారు బాగా మహాభారతం, రామాయణం కథలు బాగా చెప్తూ ఉండేవారు. నిద్రపోయేటప్పుడు కానివ్వండి, రిలాక్స్ అయ్యేటప్పుడు కానీ టైం దొరికితే చాలు మా తాతయ్య రాముని పిలిచి మా నాన్నగారిని పిలిచి మహాభారతం, రామాయణం చెప్తూ ఉండేవారు. అది బాగా ఎక్కిందండి అండి, బాగా ఎక్కేసింది బాగా. ఆయన కూడా నాటకాలు వేసేవారు బాగా. అంటే మా నాయనమ్మ అక్క చెల్లండి. మా నాయనమ్మ గారు అక్క పెద్ద తాతమ్మ వారి మాట సూకరామయ్య అనేవారు. వాడిని మన సూకు తయారయ్యేవాడైనా సూకరామయ్య పిలిచేవాడిని నిక్నేమ్గా. సో వారు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందండి నాన్నగారి మీద, వారి ఇన్ఫ్లుయెన్స్. మా తాతయ్య బాగా ఆయన రైతు, కష్టపడి రైతు నాగ దున్నేవాడు, పొలాలకు వెళ్ళిపోయాడు. ఆయన కూడా సేమ్ అదే 2ంటికి లెగిసేవాడు. ఆయన ఇంకా రైతులు కదండి ఆ రోజుల్లో. లెగిసి పశువులు పాలు పితికి మళ్ళీ అందరు పాలేళ్ళందరూ లేపి అందరు టీలు పెట్టి నాయనమ్మ కానీ ఇట్లా తాతగారి నుంచి మన పొలాలకు వెళ్ళిపోయారు. అదే అలవాటు నాన్నగారికి అండి. ఆయన కూడా 2 లెగిసిపోవడం, లేవటం, అదే టైమింగ్స్, అదే పల్లెటూరు నిమ్మకూరు. ఆయన దాని తర్వాత ఆయన మీరంటే కృష్ణుడి పాత్ర ఎందుకో తెలియదు కానీ ఆయన బొట్టు కూడా ఎంచుకున్నాను నేను. బొట్టు పచ్చి బొట్టు అండి, కుడి చేతికి ఉంటుందండి. అది ఎప్పుడు ఎంచుకున్నారు అసలు? అది స్టూడెంట్ ఉన్నప్పుడే, స్టూడెంట్ దశలో ఉన్నాను. అసలు ఆయన సినిమాల్లో వేషాలు అనేది మనకి ఇప్పుడు తెలుసు. పచ్చబొట్టు వేసుకోవడం అనేది ఆయన సినిమా మామూలుగా నాటకాల్లో వేసేటప్పుడు లేదా కాలేజీలో చదువుకునేటప్పుడు వేయించుకోవడం అనేది అది కాకతాళి వెళ్ళాలనుకుంటామండి. దైవ ఇదే కదా. అంతేకండి కృష్ణుడు. మరి ఆ పాత్ర పేరు వచ్చింది అంతేకండి. ఎందుకు మరి ఎస్పెషల్లీ కృష్ణుడు ఏ దేవుడి పాత్ర అయినా సరే అండి, ఎవరైనా సరే దాని దైవత్వంగా ఆయన కూడా క్యారెక్టర్ మేకప్ వేసినప్పుడు కూడా ఆయన కూడా అదే పద్ధతి. దేవుడు ఉన్నప్పుడు దేవుడే ఆయన. ఇంకా మజ్జిగ, అరటిపండు, మాదే జిలేబీ తినేవాడు అంత. దాంతో చాప కింద నేల మీద పడుకునేవాడు ఆయన. సూకరామయ్య గారా? నాన్నగారండి. మీ నాన్నగారు దేవుడి పాత్రలు వేసినప్పుడు ఇంకా అదే ఎందుకని అంటే కాదండి. అసలు ముందు వెనక్కి వెళ్ళిపోతే నాన్నగారికి ఇంత నా పాండిత్యం అనేది రావడానికి చిన్నప్పుడు బీజం పడాలి కదా. అవును, అంతేకండి. అది ఎట్లా పడింది అసలు ఆయనకి? అది ఇంకా నేను కూడా నిన్న చెప్పినట్టు మన తాతగారు చెప్పడంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుంటున్నాను. బాగా వారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ బాగా వినండి. ఇది మా సూకరామయ్య గారు అండి. సూకరామయ్య చెప్పడం
ఆయన కూడా నాటకాలు వేసేవారు, తాతగారు కూడా నాటకాలు వేసేవారు. ఎవరు అశోక్ రామయ్య గారు? వేయడంతో ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందండి నాన్నగారి మీద. ఓకే. అట్లా వారు కూడా నాటకాలు వేయడం, కాలేజ్ ఏసీ కాలేజ్ ఉన్నప్పుడు బాగా నాటకాలు, జగ్గి గారు అందరూ క్లాస్మేట్స్ ఉన్నారు, ఇప్పుడు పెద్ద నటులు అందరూ వారందరూ కూడా కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారండి ఇట్లాగే. సో అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుంటున్నాను బాగా నాన్నగారి మీద. ఎస్పెషల్ దేవుడి పాత్రలు, అప్పుడు ఆ రోజున దేవుడి పాత్రని మనకి కల్చర్లోనే మన దేవుడి పాత్రలు తీసుకొస్తాండి. ఈ రోజులు కాదని ఈ రోజులో ఏదైనా ఫ్యామిలీ ఉండాలని, పూజలు పునస్కారాలని, దాని దేవుడితో అలవాట్లు కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుంటున్నాను. ఓకే. సో అలాగా దీని మీద ఆయన ఎందుకు తెలియదు, మీరు అన్నాడు కృష్ణుడు బొట్టు ఉంటుంది, కుడి చేతికి ఉంటుందండి. అదే చాలా మంది జనానికి ఏంటంటే కృష్ణుడు క్యాటర్ వేసి మనకి కృష్ణుడు బొట్టు ఉంటుందండి. అదే క్యాటర్ మీ పిల్లల పేర్లు అందరిలోనూ కృష్ణ అని పెట్టడం. అవునండి. మరి అవతార కృష్ణుడు కదండి ఆయన. అంతేగాని కృష్ణ బొట్టు పచ్చ బొట్టు వేయించుకోవడం కానీ, ఇది కాకతాళి అని ఎలా అనుకుంటాం? అందుకండి కాకతాళి అనుకోం కదా. పిల్లల పేర్లు అన్ని కృష్ణ వచ్చేట్టుగా పెట్టుకోవడం. కొడుకు అన్నదమ్ముల పేర్లు అందరూ కృష్ణుడు, అక్కడ ఈశ్వరుని, అది ఈశ్వరి వైష్ణవ శివగా పిలిచినప్పుడు అందరూ పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఓకే. అలాగే మర్యాద ఆయన కూడా పిల్లల్ని ఏనాడు ఓరే గీరని లేదని ఆ పేరులో మరి ఏం తిరిగానే అందరు కూడా నాన్న జయ, నాన్న అందరినీ, నాన్న జయ, నాన్న సాయి, నాన్న హరి, నాన్న బాల, నాన్న రామకృష్ణ, నాన్న జయశంకర్, నాన్న మోహన్, అందరినీ అట్లా. అలాగే అక్క చెల్లెలు అందరినీ లోకమ్మ. పిల్లలు పుట్టినప్పుడు అందరు డేట్ ఆఫ్ బర్త్ లో రాసేవాళ్ళు అండి. రాసిండి మొత్తం జాతకం రాసేవాడు ఆయన ఉండేదని. అంటే రామకృష్ణ అనే పేరు పెద్ద కొడుకు కాబట్టి చిత్త నక్షత్రం అని అనుకోవాలా? చిత్త నక్షత్రం అంతండి, చిత్త నక్షత్రం అనేది పెద్ద. చిత్త ఎన్నో పదం అది ఒకసారి మీ దగ్గర రాసి ఉంటుందా? ఉంటుందండి. మరి ఇంకా అది మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీరు ప్రస్థానం తెచ్చారు కాబట్టి చెప్తున్నాండి. నా ఒక్క పేరు మటుకి నక్షత్ర ప్రకారం పెట్టేదండి. ఎందుకంటే 1962లో పెద్దన్నయ్య గారు రామకృష్ణ గారు కాలం చేశారు ఆయన. అప్పుడు 15 మే 27 అండి. మే 27 ఒక్కరోజు ముందు ఆయన పుట్టినరోజు మే 28 పెద్ద అయింది నాన్నగారిది, 27 అండి. ఓకే. 1962లో అప్పుడు వారు అమ్మవారు ఉండేవారు, స్మాల్ పాక్స్ అంటామండి ఇంగ్లీష్లో. అమ్మవారు దానికి అంత ఇది రాలేదండి, మెడిసిన్ కానీ ఇది దానికి అంత రాలేదండి, డెవలప్ కాలేదు. అప్పుడు చాలా సీరియస్గా వచ్చింది నాన్నకి. రావడంతో ఇంకా వారు వయసు 15 అండి. ఓకే. 15 నుండి 16 రావాలి. వారు రావడంతో కాలం చేశాను ఆయన. ఓకే. వారు కాలం చేసిన తర్వాత అప్పుడు అమ్మగారు కూడా గర్భిణి అండి. మా అక్కగారు భువనేశ్వర్ గారితో ప్రెగ్నెంట్గా ఉన్నారండి అమ్మగారు. మా అక్కగారు పుట్టారు. ఓకే. జూన్ 20 నాడు పుట్టారు. నేను 63లో పుట్టాను. 63లో పుట్టారు. నేను 1962 నవంబర్ 17. నేను నవంబర్ 17. మరి ఇక్కడ డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు మీరు పుట్టిన దానికి మరి బోనమ్మ గారు పుట్టిన దానికి తేడా చూసుకుంటే తక్కువ కాలం ఉంది. సాధారణంగా 9 నెలలు గర్భంలో ఉండాలి కదా, అది ఎలా? మంచి పాయింట్ ఇచ్చాడు. ఇంకా ఆవిడ గురించి చెప్పండి. మహాతల్లిని బసవంతారం మా అమ్మగారు. వీళ్ళు ఒకళ్ళిద్దరు పిల్లలకి మనం పెంచాలి, పెద్ద చేయాలి, స్కూల్కి వెళ్ళి పెద్ద ఆలోచిస్తున్నాం. పెద్ద కష్టం ఉన్నాడు, పెద్ద భారం ఉన్నాడు ఫీల్ అవుతున్నారు. పిల్లలు కంటం కాదు, పిల్లలు కనిన తర్వాత ఏంటి అనేది ఆ స్టేజ్ అనుభవం చాలా కష్టపడుతున్నాం అని ఫీల్ అవుతున్నారు. కానీ మహాతల్లి ఆవిడ 12 మంది. ఓకే. 12 మంది కని పెంచి. ఇంకోటి ఉందండి, ఇప్పుడు పల్లెటూరులో అనుకుందాను. పల్లెటూరు అంటే పిల్లలు కంటాం, పిల్లలు కంటే పక్కన ఆ ఇంట్లో బావ ఉంటారు, మన బంధువులు మిత్రులు ఉంటారు, వస్తారు, సాయంగా ఉంటారండి. అంటే పెన్షన్ ఆడిస్తాం అండి. ఓకే. ఇక్కడే ఊరుగాని ఊరండి. ఇటు వచ్చారు, మద్రాసుకు వచ్చారు. మద్రాసులో ఏం తిరిగిందండి. అవును. మేమంతా పుట్టింది మద్రాసులో అండి. మేమంతా పుట్టి మా పెద్దని రామకృష్ణ అన్నయ్యను జయకృష్ణ గారు పెద్దన్న జయకృష్ణ అన్న ఇద్దరు మట్టుకి అక్కడ పుట్టారండి. మీతందరూ మేమందరూ అన్నదమ్ములను అక్క అందరం ఇక్కడేనండి పుట్టింది. ఓకే. మద్రాసులో అండి. మరి అది ఊరుగాని ఊరు ఇది. మరి సాయం లేదు అమ్మగారికి. ఇలా కాకుండా మళ్ళీ 12 మంది సంతానం. ఇలాగ మా బాబాయ్ గారు, మా చిన్నాన్న గారు తిరుకురమ్మన్న గారు, వారి సంతానం అందరికీ ఉమ్మడి కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళండి. వాళ్ళు వారి కుటుంబం మా మంది అంత ఒకటేనండి.
ఇది కాకుండా మళ్ళీ మన మేనమావ గారు ఇట్లా పునర్కక్ష వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఉన్నారు మన దగ్గర కొంతకాలం. ఇప్పుడు మినిమం అంటే ఆవిడ గురించి చెప్తున్నాండి. ప్రశాంత్ ఇచ్చారు కాబట్టి గ్యాప్ తక్కువ కదా. ఇప్పుడు ఆవిడకి జూన్ 62లో పుట్టారు అంటున్నాను. 62 పుట్టిందండి బూనమ్మ, భువనేశ్వరండి మా అక్క. బూనమ్మ అని పిలుస్తాం, ముద్దుకు బూ అని పిలుస్తామండి. నాకు ఆవిడ కరెక్ట్గా సంవత్సరం 1 నెల తేడా అండి. ఓకే. కాబట్టి అదే పుండు మానేలో మనలో ప్రసవం అండి అమ్మగారి. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉండవు. మా అందరికీ 1 సంవత్సరం 2 సంవత్సరం మ్యాక్సిమం 2 సంవత్సరాలు తేడా అందరినీ. ఓకే. సరే మా తల్లి కష్టపడింది, పాపం పెంచింది. ఏనాడు మాకు ఇది మంచి చెడు అని ఎవరేం చెప్పలేదని మేము పిల్లలకు మేమే. ఎందుకు మహా కష్టజీవైన నాన్నగారు 2 లెగిసి ఆయన రెడీ అయిపోయారు. పిల్లల గురించి పాపం రెస్పాన్సిబిలిటీ తీసుకుని పిల్లలు చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి, ఫ్యూచర్ సెక్యూరిటీగా చూసుకోవాలని అనుకున్నారని తిరిగి కష్టజీవి ఆయన 2:30 లెగిసిపోయి 5:30 రెడీ అయిపోయి 6 మేకప్ వేసుకుని వెళ్ళిపోయారు షూటింగ్. అయినా మేము స్కూల్కి రెడీ అనేసి ఆయన వెళ్ళిపోయారు. కాదు, అంత పొద్దున్నే ఎలా లేచేవాళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదండి. అసలు బ్రహ్మముహూర్తం అంటాం సాధారణంగా. ఆయన కూడా అదే అంటారు బ్రహ్మముహూర్తం. కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నా అంత తెల్లవారుజామున తీసుకునేవారండి. స్క్రిప్ట్ కానీ ఏదైనా సరే ఆ విషయం తెలియాలి కదా. అంటే కారణ జన్ములకే బ్రహ్మముహూర్తంలో లేవాలి అని తెలుస్తుంది. మరి ఆయన కారణ జన్ముడే కదా ఈ విషయంగా. కాదు, దాని డౌట్ లేదండి. అదే దేవసముద్రుడు అండి, ఆయన కారణ జన్ముడని. ఆయన అలవాట్లు కానీ ఏదైనా కానీ ఏది అసలు పద్ధతిగా ఉంటాడు. ఆయన ఏదైనా విలువలు ఇచ్చే మనిషి అయినా అందరికీ బయట ఎవరికైనా అందరిని పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఓకే. అలాగే మీరు అని కూర్చోబెట్టేది మర్యాద సంబంధించేవాడు అందరినీ. అదే అందరు బయట వాళ్ళందరినీ బయట లోన్ అందరికీ లోన్ ఇంట్లో ఎట్లా ఉంటుంది ఆయన ప్రవర్తన, మన బిహేవియర్ బయట కూడా అంతేనండి. బిహేవియర్ బాడీ లాంగ్వేజ్ అండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన భాష తీరు కానివ్వండి, ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా సరే బయట ఒకటి లోపల కూడా ఇంట్లో లోపల ఒకటి కాదు, అంత ఒకటేనండి. మామూలు కూడా అందరినీ రండి భోంచేద్దాం రండి మనం అట్లా ఏదైనా కారణజన్ముడు అండి. ఇప్పుడు ఆయన ఇంకోటి అంటే చెప్పండి అంటే మళ్ళీ అంటే ఆవిడ గురించి నేను చాలా చెప్పండి. మా అతని ఆవిడ రోజు పడుకునేసరికి 12 అయిపోయేదేమోనండి. ఎందుకంటే పిల్లలందరికీ వండించి చేసి అందరు పిల్లలు పడుకోబెట్టి మళ్ళీ ఇలా కాకుండా ప్రొడక్షన్ మా బాబాయ్ గారు వీళ్ళందరూ ఉన్నాయి, నందమూరి రమేష్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నానండి ఇక్కడ. వాళ్ళందరూ వచ్చేవారు, వాళ్ళందరూ భోజనం పెట్టి కానీ ఆవిడ పడుకునే ఆవిడ మరి ఏం తినేది పాపం. మేము పిల్లలు మేము పడుకునే వాళ్ళం కాబట్టి చాలా ఇప్పుడు అనిపిస్తాయి అన్ని ఏం తినేవారు. ఏమో ఒక ముద్దని పడుకునేవారు, అసలు ముద్ద కూడా సరిగా ఉండేది తెలియని పడుకునేది తెలియని. సరే కనుమూందని పడుకునే లోపు ఒక టక్కన 2:30 మా నాన్నగారు లెగిస్తారు. మరి ఆయనకి టక్కన లెగిసిపోతారు ఆయన. అంటే మహా పడుకునే గంటని పడుకునేవారు అంతే. అదే మా తల్లి బాబు. మరి అంత సపోర్ట్ ఉండబట్టే కదా నాన్నగారు కూడా ఇప్పుడు అంటారు కదా, ఎవ్రీ మ్యాన్ విక్టరీ ఈస్ బిహైండ్ దిస్ లీడీ అన్నట్టు. అదే గ్యారెంటీగా అమ్మగారు ఉండబట్టే ఆయన సక్సెస్ కారణం. అదే అఫ్కోర్స్ ఆయన లేదని కాదు, అట్లా సపోర్ట్ ఉండరు కదా, హనుమాన్ సపోర్ట్ ఉండరు కానీ ఏనాడు కంప్లైంట్ లేదని ఏనాడు ఏదన్నా తారకం చేదో అలాగేనండి. వాడు కాన్ఫిడెన్స్ అండి. అదే ఆయనకి ఏం అలవాట్లు ఏం లేవు. ఏదన్నా పిల్లల గురించి ఆలోచిస్తాడు ఆయన, సంతానం గురించి ఆలోచిస్తాడు ఇంకేంతే. అదే అసలు అన్ని గంటలు ఎలా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే 10 దాకా లేవట్లేదు కదా, అంత పొద్దునే లేచి అన్ని గంటలు ఎలా పనిచేసేవాళ్ళు ఆయన. వెళ్ళిపోరండి ఆయనకున్న వెళ్ళిపోరు. అదే నడిపించింది ఆయన మొండితనం. అదే క్రమశిక్షణ, నీతి నిజాయితీ, మొండితనం నడిపించింది. ఓకే. ఇది లేదు అది లేదు ఎవరు అంటాం లేదంటే అది అంటే డేంజర్ అండి. ఒకటి కుదరదు అంటే ఎందుకు సాధ్యం ఎందుకు కాదు, లెట్ us do it నిరూపించండి, ప్రూవ్ చేసి చూపించండి. ఆయనకి సాధ్యం అండి. ఎందుకని కాబట్టి 3 పాత్రలు వేయటం సార్ దానివేల సినిమాలో 3 పాత్రలు 3 యాంగిల్స్ వేయటం ఏంటండి. అసలు జనాలు ఏమనుకుంటున్నారంటే కవులు రాశారు కాబట్టి ఆయన వేశారనుకుంటున్నారు. భగవంతుడు ఆ పాత్రలు రాయించుకున్నాడు ఆయా వ్యక్తులతో. ఈయన నటించారు, భగవంతుడే ఈయనలోకి వచ్చి నటించాడు. అంతేనండి, ఆయన రూపంలో పుట్టించాడు అంతేగాని వేరే ఏమీ కాదు. అంతేనండి. ఇప్పుడు మొన్న ఒక అంటే వారు పేరు కేఎస్ రామారావు ఉన్న ఒక ఫంక్షన్ చెప్పారండి. ఇట్లా అయోధ్య రాముడు ఆలయంకి గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళి విగ్రహం చూసారే, ఇది మన ఎన్టీ రామారావు గారు మోహనాలు ఇదే అన్నాడండి. ఫంక్షన్ ఓపెన్ అని చెప్పండి. అంటే ముద్ర పడిపోయింది మన జనాల్లో, శ్రీరాముడు ఇలా ఉంటాడు అని.
శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడని, ఇంక ఎన్టీ రామారావు అలా ఉంటాను అంటే చూసి ఇమ్మీడియట్గా నేను అనుకున్నాను. ఓపెన్ గానే మన స్టేజ్ మీద అని చెప్పాడు ఆయన. అదే చూడగానే అరే బాగుంది, కానీ మన ఎన్టీ రామారావు గారు లేదే అనుకున్నాడ. మరి మనసులో ఇంకా దేవుడిలాగా పడిపోయింది, అందరూ ముద్ర పడిపోయాడు ఆయన. అదే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇట్లాగే ఉంటాడని. కాబట్టి ఆయన రూపురేఖలుగా చేరుస్తున్నాను నేను. అదే ఎన్టీ రామారావు రూపురేఖలే చేరుస్తున్నాను నేను. అంటే నాకు ఒక డౌట్ ఉంది, ఎందుకంటే అందరి పేర్లు నక్షత్ర ప్రకారం పెట్టారని నేను విన్నా. అవును, పెట్టారు కదా. అవునండి. మరి మీ పేరు రామకృష్ణకేమో ఆ ప్రకారం పెట్టలేదని అన్నారు. అవును, అంటే రామకృష్ణ గారు చనిపోయారు కాబట్టి ఆ పేరుని మీకు పెట్టారు అనుకుందాం. అవును. కానీ అంత కీన్గా ఫాలో అయ్యే వ్యక్తి, నక్షత్రాలని అంత కీన్గా ఫాలో అయ్యే వ్యక్తి నక్షత్ర ప్రకారం సింహరాశి పెట్టాలి, కానీ చిత్తా నక్షత్రంలో రామకృష్ణ పేరు పెట్టడం వెనకాల అంటే ముందే ఆయన రామకృష్ణ అని, ఈ రామకృష్ణ తెలిసి ఉంటుందా, భగవంతుడు మళ్ళీ పుట్టించాడా అని తెలిసి ఉంటుందా, ఆయనకే తెలిసి ఉంటుందా? ఆయనకి తెలిసి ఉంటాడు దానికి. అదే, ఎందుకంటే మొదటి వ్యక్తిగా పుట్టిన రామకృష్ణ గారు చనిపోయారు, మా సూచిపో చనిపోయారు అనుకుంటున్నాను. ఆ పేరుని మీకు పెట్టారంటేనే ఆయన కారణపు జన్ముడండి రామారావు గారు. ఖచ్చితంగా అనుమానం ఏం లేదు. మీ పేరు ఆయన అట్లా పెట్టడంలోని భగవంతుడు అట్లా పెట్టించాడు. నేను అనుకోవడం ఏంటంటే ఆ రామకృష్ణ చనిపోయి మీలో పుట్టాడండి, వేరే ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళాలా, ఆయన పిల్లలు చనిపోలేదు, ఏం చనిపోలేదు. కాకపోతే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు. పూర్వజన్మ చేసిన పాపాలు ఉంటాయి కదా, అవి వ్యాధుల రూపంలో వస్తాయి అంటారు. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి చెయ్య విరిగింది, అయ్యో జరిగింది, పునర్జన్మ. అది కూడా మీదేంటి గత జన్మలో ఏమైనా పాపకర్మలు ఉంటే మీకు అలాంటివి జరిగి ఉంటాయి, అర్థమైందా? కానీ మీకు మెమరీ పవర్ కానీ ఇవన్నీ నా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంది. అంటే చనిపోయిన రామకృష్ణ గారు మళ్ళీ పుట్టడం వల్ల చాలా పాప పరిహారం జరిగిపోయి ఆ రామకృష్ణనే మళ్ళీ మీతో పుట్టారు నేను అనుకోవడం, నా అబ్జర్వేషన్. కావచ్చు చెప్పండి. ఎందుకంటే ఆయన పెట్టిన కారణం ఏంటంటే మీకు చెప్పాను, అన్నగారికి కాలం చేయటం, మగపిల్ల అప్పుడు మా అక్క పుట్టడం, భువనేశ్వర్ గారు పుట్టడం, 62 వారు కాలం చేసిన తర్వాత బోనం పుట్టిందండి. నేను 63లో పుట్టానండి, 1963లో పుట్టాను. సో మగపిల్లడు పుట్టాడు, మా అన్నయ్య గారి పేరు ఉండాలి కాబట్టి అని పెట్టడం జరిగిందండి. అన్నయ్య గారి పేరు ఉండాలి, మన ఫ్యామిలీ ఉండాలని పెద్ద అన్నయ్య గారి పేరు రామకృష్ణ పేరు. సో ఈ సంస్థలు అన్ని పేర్లు అన్ని మా అన్నయ్య గారి పేర్లు అండి. రామకృష్ణ థియేటర్ కానీ ఏదైనా సరే రామకృష్ణ పేరు మీద ఏది ఉన్నా అన్ని వారి పేరు మీద పెట్టినాయండి. మరి పెట్టారంటే చనిపోయిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు కానీ కదా, అక్కడ బతికే ఉన్నారు, తన కొడుకు రూపంలో మళ్ళీ మీ రూపంలో మళ్ళీ వచ్చేసారు. అంటే ఇది కార్యకారణ సంబంధం అంటారండి. ప్రతి మనిషి జీవితము కార్యకారణ సంబంధం అంటారు. ఆ ప్రకారంగానే చనిపోయారని అనుకుంటాం మనం, చనిపోయారని మన అన్ని కర్మలు నిర్వహించేస్తాం. కానీ ఎవరు పుణ్యపురుషుడు కాబట్టి మళ్ళీ మీకు మీ రూపంలో వచ్చిన అంతే. మీకు కాకపోతే 6వ సంతానంగా అంటే 6 కదా. బాలకృష్ణ గారి తర్వాత అండి. అదే మొత్తం 7 అన్నదమ్ములు, నేను 6 అండి. అంటే అంతే. ఓకే. సో పిల్లల పేర్లన్నీ ఒకసారి ఎట్లాగో చెప్పండి. రామకృష్ణ పెద్ద పేరుని, అందరూ జయకృష్ణ. అంటే ఆర్డర్లు చెప్తానండి, పిల్లల ఆర్డర్లు చెప్తాను. చెప్పండి. రామకృష్ణ, జయకృష్ణ, దాని తర్వాత లోకేశ్వరి, గారబట్టి లోకేశ్వరి గారు పెద్దక్క అండి ఫస్ట్. దాని తర్వాత సాయికృష్ణ గారు కాలం చేశారండి, సాయికృష్ణ గారు. దాని తర్వాత హరికృష్ణ గారు అండి, హరికృష్ణ గారు. దాని తర్వాత మోహనకృష్ణ అండి, మోహనకృష్ణ వారు మా సినిమా అన్నిటికీ మా నాన్నగారు మన ఎంకరేజ్ చేసి సినిమా ఫోటోగ్రాఫర్ అవ్వాలని ప్రోత్సహించి ఆయన కెమెరామెన్గా ఆయన స్టేట్లో #1 అవార్డు కూడా వచ్చిందండి తమిళనాడు. అడియార్ ఇన్స్టిట్యూట్లో ఆయన గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అయ్యండి అన్నయ్య, కెమెరామెన్గా, సినిమాటోగ్రాఫర్గా. సో మా సినిమాలు అన్నిటికీ మన సంస్థ సినిమాలన్నిటికీ ఆయన ఫోటోగ్రాఫర్ అండి, మోహనకృష్ణ గారు అండి. సో మోహనకృష్ణ. దాని తర్వాత పురంధేశ్వరి అండి, పురంధేశ్వరి తర్వాత బాలకృష్ణ గారు అండి. బాలకృష్ణ గారి తర్వాత భువనేశ్వరి. భువనేశ్వరి తర్వాత నేను రామకృష్ణ. దాని తర్వాత ఉమామహేశ్వరి చెల్లెలు, ఆవిడ రీసెంట్ కాలం చేసింది. ఉమామహేశ్వరి తర్వాత జయశంకర్ కృష్ణ. ఆయన శివరాత్రి నాడు పుట్టాడు ఆయన తమ్ముడు. జయశంకర్ ఈశ్వరుడి పేరు, ఇటు కృష్ణమణి. అదే అంటే ఈ శివరాత్రి నాడు పుట్టాడు. అంటే పుట్టిన సంవత్సరం పేరు పెట్టడం వెనకాల కూడా దైవ కారణం అంతుందండి, అంతే కదా. అందుకొచ్చే జయశంకర్ శివరాత్రి నాడు పుట్టిన జయశంకర్ కృష్ణమణి.
కృష్ణ మరి కృష్ణ అని ఉంటుంది. మీరు అన్నట్టు అందరూ అన్నదమ్ములు అందరూ పేరు కృష్ణ ఎండింగ్ అవుతుంది. ఓకే. సో జయశంకర్ కృష్ణ అని సంథింగ్ డిఫరెంట్ అని. అదే ఈశ్వరుడి పేరు కృష్ణ. ఇది ఎలా జరిగిందండి? ఇది 1997లో అండి. 1997 అండి. పెద్దనే సినిమా తీసామండి. పెద్దనే సినిమా తీసాం. శరత్ గారు డైరెక్టర్ అండి. శరత్ గారు డైరెక్టర్. బాలకృష్ణ గారు అండి. కుటుంబ సభ్యులు మేమందరం కలిసి నాన్నగారు కాలం చేసిన సంవత్సరం 1996లోనే నాన్నగారు కాలం చేశాను జనవరి 18 నాడు. మేము మేలు అదే సంవత్సరం మొదలుపెట్టాము. మంచి ముహూర్తం చూసి ఆయన నడిపించాడు సినిమాని. కాబట్టి టైటిల్ కూడా పెద్దనే. ఓకే. ఆ గెటప్ కూడా బాలకృష్ణ గెటప్ కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ డే మేకప్ టెస్ట్ ఇన్మెంట్ కన్నా స్పాంటేనియస్గా నాకు నాన్నగారు కనిపిస్తున్నాను అని చెప్పాను. ఓకే. ఎందుకు తిరిగాని ఆయన అటు కనిపించాడు. ఆయన ఫస్ట్ డే స్పాంటేనియస్గా అసలు షాక్. ఎందుకంటే ఫస్ట్ టైం అన్నయ్య గారు కూడా పంచి కట్టుకుని ఫుల్ లెంత్ క్యారెక్టరు, హుందతనం ఆ క్యారెక్టర్ వేరు బ్రహ్మాండ సినిమా. మంచి ఫ్యామిలీ సబ్జెక్టు. మా నాన్నగారు తగ్గట్టుగా అన్ని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అనేది. ఫ్యామిలీ సబ్జెక్ట్, ఉమ్మడి కుటుంబం ఆ టైప్ సబ్జెక్ట్ అనేది. అదే బాటలో తీసాడు. అందరూ కలిసి అన్నదమ్ములు అందరూ కలిసి మళ్ళీ కష్టపడి తీసాడు. దేవుడి దేవన్న నాన్నగారి భాషను టైటిల్ పెట్టడంతో సినిమా మంచి హిట్ అయింది. అప్పుడు నేను 100 రోజులు ఫంక్షన్ చేద్దామని నేను బెంగళూరుకి వెళ్ళాను. ఓకే. రాజ్ కుమార్ గారిని పిలుద్దామండి. ఆయనకి నాన్నగారికి ఆయన చాలా క్లోజ్ ఉండేవారు. అన్ని హీరో ఎంజీఆర్ గారి, శివాజీ గణేషన్, ఇటు ఒక మన తర్వాత తమిళ ఇండస్ట్రీ అటు కన్నడ రాజ్ కుమార్ గారు కానీ అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవారు. అప్పుడు మన పిల్లతో చీఫ్ గెస్ట్ పిల్లతో నేను వెళ్ళడం జరిగింది. ఓకే. కలిసాను, ఇన్వైట్ చేసి అంత బాగా జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు ఆ రోజు ఎందుకు తెలియగానే డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవింగ్ మీరే డ్రైవింగ్ నేను చేస్తున్నాను. ఆ రోజు ఏంటి ఇంకా ఒకసారి ఫెయిట్ అంటారు రాత రాసి ఉంటుందండి. మన ఉన్నారండి ఉన్నాను, ఇంకా ముగ్గురు ఉన్నాను. మొత్తం మేము నలుగురు, నాతో కలిపి నలుగురం. ఓకే. ఎందుకు అక్కడ వెళ్ళటం జరిగింది, అది ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. నాకు మరుసటి రోజు ఇక్కడ నాకు ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉండిందండి. మా మొట్టమొదటి సినిమా కదండి మేము తీయడం, నాన్నగారు ఎవరు లేకుండా అందరు కలిసి తీయడం. మేమంతా టైం మెయింటైన్ ఇదండి. ఇది అనుకుంటే అదే ఆ టైం చేయాల్సింది. ఫిక్స్ చేసిన మీటింగ్స్ ఏం పెట్టుకున్నా ఆ రోజు అవ్వాల్సింది. మరి దాటపోతే వంక పెట్టేసి దాటం లేదండి. నాన్నగారి పద్ధతులు. సో ఈ విధంగా నెక్స్ట్ డే డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉండతో తప్పదు, ఇంకా 10% వెళ్ళిపోవాలని అప్పటికప్పుడు డిసైడ్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి కాలేజ్ బయలుదేరాము. ఓకే. వచ్చే దీంట్లో ప్రాసెస్లో మధ్యన యాక్సిడెంట్ అయిందండి, అవడం జరిగింది. ఎన్ని గంటలకు అది? రాత్రి 12:30 ఆ ప్రాంతం. ఓకే. ఏప్రిల్ 11th అండి. అంటే 12 దాటి కాబట్టి 12th అంటున్నాను. అంటే 12 దాటిందండి. 12 దాటింది. మేము చూసుకున్నాం వాచ్, టీ తాగాలని అనుకున్నాం కాబట్టి ఆ టైం బాగుతుంది. కానీ నేను అదే చెప్పేది, ఇక్కడ ఏమవుతుందంటే ఎన్టీ రామారావు గారికి రామకృష్ణ అనే వ్యక్తి ఫస్ట్ చనిపోయారు. కానీ అంటే మీకు గత జన్మ అంతకుముందు జన్మల్లో పాపకర్మలు ఉంటాయి. ఉండటం వల్ల అప్పుడు చిన్న వయసులోనే ఆ రామకృష్ణ చనిపోయారు. ఎంత వయసు అండి అప్పుడు? చనిపోయారు అన్నయ్య గారు 15 సంవత్సరాలు అండి. 15 నుండి 16 వస్తున్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఉండుంటాయి కర్మలు, ఇంకా బ్యాలెన్స్ ఉండుంటాయండి. ఆ కర్మలు బ్యాలెన్స్ ఉండి మీకు అక్కడ ఆ టైంకి యాక్సిడెంట్ అయింది. అర్థమైందండి? మళ్ళీ పోవాలి ప్రాణం. కానీ మీరు అక్కడికి కొంత ఇదైపోయి ఇది ఇంకా కొద్దిగా కర్మలు ఉండుంటాయి, అయిపోతాయిలేండి, అనుమానం ఏం లేదు. అసలు మీరు అయినా సరే అయినా సరే మీలో ఇంత జ్ఞాపక శక్తి ఉంది అంటే మీరు మహాజ్ఞాని. అంటే ఎన్టీ రామారావు గారు కడుపున పుట్టడం, మొదటి సంతానంగా పుట్టడమే, మీరు మొదటి సంతానంగా పుట్టారంటేనే మీకు ఆ ఎన్టీ రామారావు గారు కడుపు పుట్టే అర్హత వచ్చేసింది. అంటే కారణ జన్ముడు కదా ఆయన. మీరు మీ 12 మంది సంతానంలో మీరే పెద్దవాళ్ళు చెప్పాలంటే, ఎందుకంటే ఆయన అయి ఉంటే మీరు ఇంతమందిలో కూడా మీ మెమరీ పవర్, మీరు హీరో కాలేకపోవచ్చు, మీరు హీరో కాలేకపోవచ్చు, కానీ మీకున్న జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు, మీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అందువల్ల మీకు మెమరీ పవర్ చాలా ఉంది. నేను గమనిస్తున్నాను కదా, మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఇంత కూలంకషంగా ఎవరు చెప్పలేరు, ఎవరో చెప్పలేరు అసలు.
అది మరి బాలయ్య ఇంతమంది 12 మంది సంతానం పుడితే బాలయ్య గారు హీరో అయ్యారంటే అది కూడా కారణ జన్ముడేగా. అంతేగా బాలయ్య బాబు కూడా కారణ జన్ముడే కదా. అంతేనండి. ఆయన కడుపును పుట్టారంటే ఎన్టీఆర్ గారు కడుపును పుట్టారంటే అందరూ కారణ జన్ములే. అవును. బాలకృష్ణ గారు హీరోయిన్స్ ప్రస్తుతం వచ్చిగా చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నాన్నగారికి నెక్స్ట్ అన్నదమ్ముల్లో వారు ఆర్టిస్ట్కి దిగారండి. మంచి సక్సెస్ అయ్యారని వెరీ గుడ్ అని ఆయన బాగా కష్టపడుతున్న నాన్నగారు సేమ్ డిసిప్లిన్. అదే డిసిప్లిన్. ఆయన కూడా తెల్లవారుజామున 3 గంటలు లెగుస్తారు. అన్నయ్య కూడా బాలకృష్ణ 3 గంటలు అదే ప్రస్తుతం లెగిసి ఆయన వ్యాయామం చేస్తాను, ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుని మన పూజలు పునస్కారం అన్నీ నాన్నగారి పద్ధతులు ఎక్కడ ఇదేనండి. అందరం నేను కూడా 4:30 లెగిసిపోతాను డైలీ. 4 నాన్న లెగిసి నాన్న ఎక్సర్సైజ్ నేను చేసుకుంటాను. అందరూ ఎర్లీ రేజెస్ అండి అందరం. సో ఆయన వరకు వచ్చరికి ఏమిటంటే 1973లో ఆయన ఎంటర్ అయ్యాడు. బాలనటుడు ఎంటర్ అయ్యాడండి. నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఇంట్రడ్యూస్ చేశారు. తాతమ్మ కళ సొంత సినిమా అండి అది. 19 అది మొట్టమొదటి సినిమా ఆ బ్యానర్ కింద మొట్టమొదటి సినిమా అండి. 1973లో పెట్టడం జరిగింది. రామకృష్ణ సినీ స్టూడియోస్ అనేది ఫస్ట్ బ్యానర్ పెట్టడం జరిగిందండి. ఆ బ్యానర్ కింద మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ. ఓకే. మళ్ళీ ఆ తాతమ్మ కళలో ఈయన మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు బాల నటుడు కింద. అప్పుడు ఆయన వయసు కూడా 13 సంవత్సరాలు అండి. అదే అన్నయ్య గారిని. అప్పుడు తెల్లవారుజామున 5:30 ఇట్లా కూర్చుని అట్లు పుండరకాక్ష గారు ఉన్నారు. వారు కూడా ప్రొడక్షన్కి ఆయన ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉండేవారు. నాన్నగారికి మన సొంత ప్రొడక్షన్ రైట్ హ్యాండ్ ఉండేవారు. ఆయన ఛాన్స్ వారి పేరు కూడా ఉంటుంది. అటు పుండరకాక్ష అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా కింద ఉంటుందండి వారి పేరు. అవును, తెలుగులో ఉంటుందండి. నాగేశ్వరరావు అటు నాగేశ్వరరావు అండి. సో అట్లా వారి ప్రొడక్షన్ బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అందరు ఆర్టిస్టులను సెలెక్షన్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసరికి అక్కడ దాని హరికృష్ణ గారు అన్నయ్య కూడా ఉన్నాను. హరికృష్ణ గారు కూడా క్యారెక్టర్ ఉందంటూ అందరూ హరికృష్ణ అందరూ సెలెక్ట్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమిటంటే నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది. టీనేజర్ ఒక 12 నుంచి 14 సంవత్సరాలు టీనేజ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది. బాలకృష్ణ క్యారెక్టర్ని ఇక్కడ ప్రస్థానం వచ్చింది. అది గుర్తుకొచ్చింది. మీరు అనగానే గుర్తుకొచ్చింది. అప్పుడు ఈ సమయంలో ఎట్లా మళ్ళీ పుండరకాక్ష గారు మనం ఎట్లా చేద్దాం, మరి చిన్నపిల్లడు కాదు, టీనేజ్ క్యారెక్టర్ కాదు కదా, మన బాయ్ స్కూల్ బాయ్ టీనేజ్ క్యారెక్టర్ కావాలి కదా. మరి ఎవరిన ఆర్టిస్ట్ ఉంటే ఆ టీనేజ్ క్యారెక్టర్ ఎవరున్నారు, ఆర్టిస్ట్ ఎవరు లేరు ఆ వయసులో. అదే ఆర్టిస్ట్కి బాలనటులు అందరూ చిన్నపిల్లలు ఉంటాయి. 5-6 సంవత్సరాలు చిన్న బాలనటులు ఉంటారు తప్పితే 13-14 సంవత్సరాలు బాలనటులు ఎవరు లేరండి. ఏం చేద్దాం మా మెయిన్ క్యారెక్టర్ కదా ఇది, తెలియని మంచి క్యారెక్టర్, సపోర్ట్ క్యారెక్టర్ ఉంది, మనోడు క్యారెక్టర్ ఉంది బాలకృష్ణ నాయనంకి భానుమతి గారు వేసారు. మరి ఎట్లా అన్నప్పుడు వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నప్పుడు అమ్మగారు కరెక్ట్గా సమయం ఓడిస్తున్నాను నాన్నగారికి. తెల్లవారుజామున 5 గంటలకి టిఫిన్ తింటున్నానండి డైనింగ్ టేబుల్ మీద. ఆ టైంలో అమ్మగారు ఎప్పుడు మాట్లాడుతున్నారు అమ్మగారు. అంటే ప్రొడక్షన్ ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటే అమ్మగారు తెలియదండి. నేను అదే ఎందుకో ఆ బాలనటుడు ఎవరిని పెడదామని అన్నప్పుడు టక్కన అమ్మగారు ఒడిచి విని ఏమంటే మీరు ఏమనుకోతే మాట అన్నాను. ఏం తారకం చెప్పండి నేను. ఏం లేదు మన బాల ఉన్నాడు అని చెప్పాను అమ్మగారు చెప్పడం జరిగింది. ఓకే, ఇది అమ్మగారు చెప్పడం జరిగింది. తెల్లవారుజామున అమ్మగారు చెప్పింది మన బాల ఏంటని ఆయన అన్నాను. అప్పుడు అమ్మగారు చెప్పి లేదండి బాబు ఈయన బాగా అర్థం ముందు ఏదో మీ డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ ఏదో నాటకాలు వేస్తూ ఉంటాడంట. ఇక్కడికి పోతే అర్థం ఉందండి, అదే మీ డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి ఏదో ఉంది తెలియదు ఉందని కూడా ఆయనకి బాలకి మా అబ్బాయి బాలకి ఉంది అన్నాడు. వారికి మంచి సజెషన్ ఇచ్చారు. ఇంకా ఇంట్లో మనం ఇంకా అక్కడ స్టార్ట్ అయిందండి. సో ఆ విధంగా ఆయన ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా సెలెక్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాన్నగారు కూడా ఇమ్మీడియట్గా హైదరాబాద్ రావడం. అప్పుడు హైదరాబాద్ చదువుతూ ఉన్నారు అన్నయ్య. అంటే నాన్నగారు మన సినిమా హీరోగా ఉన్నప్పుడు ఎక్కువ మద్రాసు ఉండేవారు, ఇండస్ట్రీ మద్రాసు ఉండేది కాబట్టి. అప్పుడు ఇమ్మీడియట్గా రావడం, ఇమ్మీడియట్గా మేకప్ మెన్ అందరూ రావడం, మేకప్ టెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా వేరు బ్రహ్మాండం ఉన్నాడు బాల అంతే సెలెక్ట్ అని. సో ఆయన ఒక తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎంట్రీ అయ్యండి, సెలెక్ట్ అయ్యి ఎంట్రీ అయ్యండి సినిమా ఇండస్ట్రీ. నాన్నగారు అమ్మగారు అమ్మగారు చెప్ప సూచనలు ఇవ్వడం. పైగా అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం మూల నక్షత్రం అండి. అదే నాకు బాలకృష్ణ గారి మూల నక్షత్రం అండి. అమ్మగారు చెప్పడం బాల ఉన్నాడు కానీ బాల ఇవన్నీ వింటా ఉన్నాను. ఏదో అంతకుముందు నాటకాలు వేస్తున్నాడు, మీరు ఏదో డైలాగ్ చెప్పేస్తున్నాడు, ఏదో ఉందండి ఆయన జీలు అంటాం కానీ ఏదో ఉంది ఆయనలో, అదే తెలియదు కసికి ఏదో ఉంది ఏదో చెప్పేస్తుంటాడు అని. అప్పుడు బ్రహ్మణ్ చెప్పి బయట మన బాల ఇంకా వేరే వాళ్ళు ఎందుకంటే అప్పుడు సెలెక్ట్ చేయడం జరిగింది.
ఓకే. అట్లా ఎంటర్ అయ్యానండి బాలకృష్ణ గారు. అండ్ దాంట్లో మరి మన హరికృష్ణ గారు బాలకృష్ణ తొలి కాంబినేషన్ కూడా. ఓకే. బాలకృష్ణ మొదటి సినిమా, రామకృష్ణ సినీ మొట్టమొదటి సినిమా, హరికృష్ణ గారు బాలకృష్ణ గారు మొట్టమొదటి కాంబినేషన్. అవును. సో అట్లా ఆ విధంగా ఆయన అంటాడు. అంతమందిలో మరి బాలయ్య బాబు ఎందుకు అయ్యారంటే వారసత్వం. ముందే చెప్పారు ఎన్టీఆర్ నా వారసుడు బాలయ్య అని చెప్పి క్లీన్ చెప్పి అంతేనండి. అక్కడ ఆ విషయం కూడా ముందే అని చెప్పి ఆయన నోట్ వచ్చింది అంతే కదా. ఇంతమందిలో నా వారసుడు రామకృష్ణ అని చెప్పలేదు కదా, నటవారసుడు అంతే బాగా కరెక్టే ఆయన నోట్ వచ్చిందంటే మరి బాలయ్య బాబుగా ప్రభా ఇంత తిరుగుతుందంటే దాని తగ్గట్టు ఆయన కూడా అంత కష్టపడి అదే డిసిప్లిన్ అదే వేషధారణ ఆయన కూడా అన్ని రకాలుగా వేస్తున్నాడు. నాన్నగారిది ఒకటి ఉందండి, నాన్న ముద్ర పడలేదండి పలానా టైప్ ఆర్టిస్ట్ అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేవాడిని, ఐఎమ్ నాట్ ద హీరో కాదు, సబ్జెక్ట్ ఇస్ హీరో. ఎందుకు సబ్జెక్ట్ తగ్గట్టుగా అదే క్యారెక్టర్ నేను చేయాలి, సబ్జెక్ట్ ఏమంటే నేను చేయాలి. కాబట్టి అదే సబ్జెక్ట్ ఏ క్యారెక్టర్ అయినా సరే అన్ని క్యారెక్టర్లు వేసుకుంటూ వెళ్ళండి. అంటే ఒక మాస్ క్యారెక్టర్, ఒక డ్యాన్స్ అని, ఇట్లా గ్లామర్ అని అట్లా కాదండి, అన్ని రకాల పాత్రలు వేసుకుంటే. ఎందుకంటే మీకు కథ అండి, కథ మెయిన్ బలం. ఆయన ఎప్పుడు చెప్పి కథ మెయిన్ అండి, హీరో నేను కాదు, కథ మెయిన్ హీరో. అదే కథలో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేసుకుంటే కాబట్టి అన్ని క్యారెక్టర్లు ఒప్పుకుంటే. సినిమాలన్నీ కూడా సందేశాలే కదండి, ఉమ్మడి కుటుంబం కలిసి ఉండాలని చెప్పితే ఉమ్మడి కుటుంబం అంటే భగవంతుడు ఒక సందేశం ఇచ్చాడు ఆ పాత్ర ద్వారా. వరకట్నం, మరి వరకట్నం మీద పాట కూడా అద్భుతమైన పాట కదా. ఎందుకంటే ఇప్పుడు సొంత సినిమాలన్నీ ఇంకోటి తీసి ప్రొడక్షన్ కూడా థర్డ్ షిఫ్ట్లో చేసేవారు. వేరే నిర్మాతకి డిస్టర్బ్ అవ్వకూడదని అప్పుడు షిఫ్ట్ సిస్టమ్ ఉండేదండి. ఫస్ట్ షిఫ్ట్, 2 షిఫ్ట్, 3 షిఫ్ట్ అని. ఆ 3 షిఫ్ట్ ఆ తర్వాత 2-3 నిండుగా జరిగేది తెల్లవారుజామున వరకు. మన సొంత సినిమాని 3 షిఫ్ట్ చేసేవాడు నాన్నగారు పాత్ర వరకు, ఆయన క్యారెక్టర్ వరకు. ఎందుకంటే ఎవరికి డిస్టర్బ్ కాకూడదు, నిర్మాతలకి డిస్టర్బ్ కాకూడదని ఆయన క్యారెక్టర్లో అట్లా లీనైపోతాను నాన్నగారు. సో ఆ విధంగా చేసుకుంటే నెక్స్ట్ మీరు అన్నట్టు అన్ని సొంత సినిమాని సందేశాత్మక చిత్రాలండి. కమర్షియల్ సినిమాలే దాని మెయిన్ మెసేజ్ అండి. ఓకే. ఇప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం, అలాగే వరకట్నం, కోడలు వచ్చింది దీని కాపురం, దాని మెయిన్. ఇంకోటి ఆయన సొంత సినిమా ఏది ఆయన హీరో క్యారెక్టర్ కాదండి, సబ్జెక్ట్ హీరో అండి, మెయిన్ క్యారెక్టర్ వేరే ఉంటుంది. ఇప్పుడు కోడని కాపురం ఉన్నాడు, ఎవరు హీరో అంటే సావిత్రి గారిని హీరో, అదే ఆయన కాదు, ఆయన సప్పుడు మరిది క్యారెక్టర్ ఆయన. అవును, మరిది క్యారెక్టర్. మరి దాంట్లో కూడా కల్చర్ మామగారిని వచ్చి తిడతాడు, ఆయన సొంత తండ్రిని ఇదేం తండ్రి అని తిడతా ఉంటాడు నాగభూషణ్ గారిని. మరి ఎన్టీఆర్ గారు కొడుతుంది ఇన్ని సందేశాత్మకమైన పాత్రలు ఎన్టీఆర్ గారు ఇస్తే జనం మరి ఆయన పాటించకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కావాలని ఆయన కోరుకుంటే ఇప్పుడు ఏంటి మరి ఎవరికాళ్ళు విడిపోతున్నారు, జనం పాటించట్లా. చెప్పడమే మహాభారతం చెప్పినా రామాయణం చెప్పినా అలా ఎవరు ఉన్నట్లా. రామాయణం మహాభారతాన్ని అయ్యి కదండి, అదే మెయిన్ రామాయణం తీసి అంతే కదండి. రామ లక్ష్మణ్ గారిని మనిషి ఎలా నడవాలో రామాయణం చెప్పింది, ఎలా నడవకూడదో మన మహాభారతం చెప్పింది. అట్లా ఇప్పుడు మీరు రామాయణం ఇందాక మాట అన్నదమ్ములు, ఇప్పుడు అన్నదమ్ములు వచ్చేసరికి ఇప్పుడు తిరుగు రామారావు నాన్నగారికి ఒకే తమ్ముడు అంటే సొంత తమ్ముడు తిరుగు రామారావు గారు. అదే వాళ్ళిద్దరి కలకి రామలక్ష్మణ్ కంటే ఎక్కువ అండి. అసలు రామలక్ష్మణ్ అండి దీనికి ఉదాహరణ చెప్తున్నాను. మాది మచిలీపట్నం, మీది నెమ్మకూరు, నాన్నగారి నెమ్మకూరు. నేను వీరాభిమానిని. మా మావయ్య సైకిల్ వేసుకుని సుల్తానగర్ అని ఊరు ఉంది పక్కన గూడూరు దగ్గర, అక్కడ సైకిల్ వేసుకుని ఎన్టీ రామారావు గారు ఇల్లు చూద్దామని చెప్పి నేను నెమ్మకూరు వచ్చేవాడిని. వస్తే ఒక బిల్డింగు, దాని మీద ఎన్టీఆర్ బ్రదర్స్, మీరు రామలక్ష్మణ్ అన్నారు కదా, ఇంటి మీద ఎన్టీఆర్ బ్రదర్స్ అని ఉండేది. ఇటు పక్కన రేకుల షెడ్లో గేదెలు ఏమి ఉండేవి, మాళీ గేదెలు, మంచి మంచి మాళీ గేదెలు ఉండేవి. నాకు మరి ఎన్టీఆర్ రామారావు అంటే మహాపురుషుడు, నేను ఆయన దగ్గరికి సరిపోను, ఇల్లు చూసి వెళ్ళిపోయి ఇల్లు చూస్తే ఆయన చూసినట్టు ఫీలింగ్ వచ్చిందండి. అంతే మొత్తం ఆ ఫోటో ఉందండి ఎన్టీఆర్ బ్రదర్స్ ఇల్లు ఉన్న పాత ఇల్లు ఉన్న ఫోటోలు ఏమన్నా? ఫోటో ఉన్నాయి. ఆ ఫోటోలు ఉంటే తప్ప షేర్ చేస్తాను. ఎందుకంటే మీరంటూ వాళ్ళిద్దరిలో కళ్ళకి ఇంతంత కదండి. అబ్బో అసలు వాళ్ళిద్దరు కలిసి సినిమాలు తీయడం, ఎన్నిటి సంస్థ అనేది ఇద్దరు కలిసి పెట్టింది. దాని సినిమాలు కూడా అన్నీ తమ్ముడికి ఇచ్చారు ఆయన. తమ్ముడు నువ్వు నిర్మాతకున్నావు కాబట్టి తమ్ముడు ఇంకా సినిమాలు మీదే అని చెప్పేసి వాళ్ళు చేయడం అద్భుతమైన సినిమాలని. అదే సీతారామ కళ్యాణ్ మొట్టమొదటి దర్శకత్వం వహించిన నాన్నగారు దర్శకత్వం వహించారు. దాని పేరు కూడా వేసుకోలేదండి. మరి అది చూడండి, అంటే నేను నథింగ్ అనే ఉద్దేశంతోనే కదా నీ పేరు పట్టుకుంటారు తమ్ముడు తిరుగారామారావు అంటే నిర్మాతను గౌరవించారు. నిర్మాత మెయిన్ అక్కడ, అదే దర్శకుడు కాదు. కానీ వాళ్ళ నిర్మాతకి వాల్యూ లేకుండా పోయింది.
ఇవాళంతా హీరో పేరు చెప్తారు, దర్శకుడు పేరు చెప్తారు తప్పితే అసలు నిర్మాత ఎవరు, దీన్ని ఎవరి బ్యానర్ గుర్తున్నట్లేదండి. అదే ఇప్పుడు ఆ రోజు అందరూ ఉన్నారు. ఇప్పుడు దేవర ప్రసాద్ గారు, సిద్ధార్థ్ గారు, పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు. మన కలర్ సినిమాలు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. తిరుకు రామారావు గారు ఉన్నారు, వారు బాలకృష్ణ గారితో కూడా చేయడం జరిగింది. చరసాని గోపి గారు ఉన్నారు, గజ దొంగ అని నేను విన్నాను. ఈ పేర్లు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాను. అదే మీరు అన్నట్టు వాళ్ళ ఈ ఫలానా సినిమా హిట్ అయింది, ఎవరో నిర్మాత పబ్లిక్ జనాలు ఆడితే జనం ఎవరు తెలియట్లేదు, నిర్మాత ఎవరు తెలియదు. దర్శకుడు పేరు చెప్తారు, హీరో పేరు, నటుల పేరు చెప్తారు తప్పితే నిర్మాత పేరు అది ముందుకు రావట్లేదండి. అదే నిర్మాత గుర్తుంచుకోవట్లేదు. కానీ ఎన్టీఆర్ గారు ఆ రోజులో నిర్మాత గౌరవించారు. నిర్మాత లేకపోతే నేను లేను ఇక్కడ, నిర్మాత లేకపోతే నేను లేను. ఆ చిన్న పెద్దం కాదు, వయసు చిన్న పెద్దం కాదు, నిర్మాత ఇమ్మీడియట్లీ లేచి నిలబడే ఎంత చిన్న ఇదని. మరి దాన్ని బట్టి తెలుస్తుంది కదండి ఆయన అవతార పురుషుడే అని. అంతే. ఎందుకంటే ఆయనకి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి గారు, మన దేశం సినిమా తీసిన కృష్ణవేణి గారు ఇంకా బతుకున్నారు. ఆవిడకి 100 ఏళ్ళు వచ్చేసింది. అంటే ఎన్టీ రామారావు గారిని అవతార పురుషుడికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఆయనకి అవకాశం ఇచ్చి ఆయనతో వేషాలు భగవంతుడు వేయించాడు. భగవంతుడు ఏం చేశాడంటే ఎన్టీ రామారావు గారి రూపంలో ఆయనకి అవకాశం కోసం అక్కడికి పంపించారు. ఆవిడ అవకాశం ఇచ్చింది కాబట్టి ఒక మహాపురుషుడు వేషాలు వేయించుకుని ఆవిడకి ఇంకా ఆయిస్తూ ఉన్నారు. మనమేమో 50 ఏళ్ళకి యాక్సిడెంట్లు అయిపోతున్నాము, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిపోతున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు పాపం హార్ట్ అటాక్ తో చనిపోయింది. మరి కృష్ణవేణి గారు చూడండి చక్కగా ఉన్నారు ఆవిడ. డిసెంబర్ 14వ తారీఖు చేయబోతున్నాం అండి వజ్రోత్సవం, నాన్నగారు సినీ వజ్రోత్సవం. అంటే ఆయన 70 సంవత్సరాలు సినిమా నటుడుగా సినిమాతో 1949 నవంబర్ 24 రిలీజ్ అయింది. మొన్న నవంబర్ 4కి 2024వ తారీఖు వరకు ఇక్కడ 75 years అయింది. ఈ సందర్భంగా వజ్రోత్సవం చేస్తానండి. అవును, డిసెంబర్. ఎందుకంటే ఆవిడ వస్తానండి, నేను రాకపోతే లక్ష్మీన్ గారు వస్తుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు 100వ జయంతి ఉత్సవాలు కూడా వచ్చారు ఆవిడ. అవునండి. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేశాను, సంతోషం మ్యాగజైన్ లో ఆవిడ ఇంటర్వ్యూ చేశాను. అప్పటి నుంచి నేను ఆవిడ పుట్టినరోజుకి, ఈయన డిసెంబర్లో పుట్టినరోజు ఆవిడది, పోయిన పుట్టినరోజు కూడా వెళ్ళాం. మా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున వెళ్ళి ఆవిడ సన్మానించి వచ్చాం. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక యుగ పురుషుడికి ఆవిడ అవకాశం ఇచ్చింది. అందుకనే నేను ప్రతి పుట్టినరోజుకి డిసెంబర్ నాకు ఆ ఫోన్ చేయగానే అనురాధదేవి గారికి ఫోన్ చేస్తాను. వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఒక యుగ పురుషుడికి అవకాశం నెక్స్ట్ పట్టుబడిందండి. ఫోటో చూసిందండి, ఫోటో చూసి ఈయనే క్యారెక్టర్ వేయాల్సింది. ఎందుకు తెలియదండి. లేదు కోఆర్డినేటర్ ఉన్నాయి 2-3 చెప్తుంటారు కానీ లేదు ఆయన వేయాల్సిందే. పట్టుబడింది ఆయన. ఆ విషయంలో ఆ క్యారెక్టర్ ఆవిడ పట్టుబట్టి కూడా పట్టిందండి. ఆయన వేయాల్సిందండి. ఆయనలో కళాతృష్ణ ఉంటుందంటే మన సన్నివేశం చూస్తుంటే అర్థమవుతుందండి. లాఠీ పట్టుకుని మళ్ళీ ఇంత వాడిని అయ్యానంటూ డైలాగు జరగబోయేదాన్ని భగవంతుడు ఆయన నోట పలికించాడు ముందే. అనిపిస్తుంది అప్పుడే చెప్పిచ్చేసాడు అని. అదే నిజం కష్టపడ్డాడు ఆయన. తొలి సినిమాలోనే ఆయన నోట పలికించాడు కదా, ఇంతవాడిని అయ్యాడని. అంటే పలికించింది బాగా ఎంత కష్టపడి ఉంటాను అన్నాడు కదా, పలికించాడు వాడేనని. ఆయన అనిపించాడు, ఎంత కష్టపడి ఉంటాను అంటాడు ఆయన. అదే బాగున్నా కోటింగ్ బాగా అంటాడు అన్నమాట. తొలి సినిమాతోనే అంత డైలాగ్ పలికి ఆయన భవిష్యత్తుని ఆ డైలాగ్ ద్వారా చెప్పించాడు. ముందే తొలి సినిమాలో చెప్పించాడు కదా. ఆయన ఎనర్జీ కూడా ఆ పాత్ర వేసినప్పుడు కూడా అసలు ఎంత ఇదిగా అబ్బో అది తొలి సినిమా కదండి. అదే అంటే వారికి సినిమా టెక్నిక్ తెలీదు. అందరూ తెలిసిన విషయం అంటే లాఠీ చార్జ్ చేయాలండి. అవును, లాఠీ చార్జ్ చేయనప్పుడు బాబు కొట్టాలని చెప్పారండి. కొట్టాలని రిహార్సల్ ఇట్లా కొట్టాలని చెప్పలేదు. రామారావు కొట్టాలి, అందరిని కొట్టాలి, చాలా చదువు చేయాలి, అంతే కదా ఏముంది అనుకున్నాను నేను మనసులో. అంతే కొట్టలే కదా అనుకున్నాను. అదే కర్ర ఉంది చేతిలో, లాంటి చార్జ్ పడపడడం నిజంగా కొట్టించండి నేను అందరినీ. నిజంగా కర్ర ఉంది, పోలీస్ కర్ర, బెత్తం పెట్టి అందరిని పట్టపడి నిజంగా కొట్టించండి. బాబు కెమెరా ఆపే బాబు, నీ అయితే నా కొడతా, మీదిగా కొట్టమని కొట్టాను. ఏం తప్పేంటండి, నా మీద నన్ను దొరకానంటే అన్నాడు. అయ్యో కొట్టండి, అందుకు సినిమా కొట్టండి, నిజం కొట్టండి బాబు అని. అంటే నిజంగానే నా యాక్షన్ అని నిజం ఎమోషన్ వచ్చేస్తుంది, నిజం కొడతాడు కూడా. అదే ఇది ఇంకో సినిమా కూడా నేను షూటింగ్ ఉండటం జరిగింది. మా దైవం సినిమా షూటింగ్ ఒకసారి వెళ్ళండి. తను పెద్ద జయచిత్ర గారు కాంబినేషన్, నంబియార్ గారు అందరూ ఉన్నాను. అవును, నంబియార్ గారికి చిన్న బాడీలో
బాడీ ఏంటో బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆయన అన్ని ఇట్లా అంటాడండి, ఓకే, తోడకొడతాడు ఆయన. ఎక్కువ ఎంజీఆర్ గారితో కాంబినేషన్. నంబియార్ గారు తమిళ్ ఎక్కువ తమిళ్ ఆర్టిస్ట్ అయినా, తమిళ్ గొప్ప ఆర్టిస్ట్ నంబియార్ గారు. ఆయన తోడకొడతాడు నేను. అని అలవాటు అండి బాడీ లాంగ్వేజ్ ఒకరికి ఇది అంటుంది కదా. కానీ నా ముందు ఇంటి ఇచ్చారండి, బాబు ఇంటర్మ్గా తోడగొట్టదని చెప్పాను. ఆయన పల్లెటూరు మనిషి తోడగొడితే పల్లెటూరు కరసం ఉంటారు కదా, అదే కరసం బాగా నాంగ బ్రహ్మాండంగా అయితే బాబు ఆయనది ఒక్క మాట ఏం లేదు, అంత బాగా నువ్వు ముందు ఇంటి చెంది అలవాటుగా వచ్చేస్తుంది కదా జాగ్రత్తగా ముందు. అదేంటి ఆయన అదే తప్పేంది సినిమా కాదు, ఆయన సినిమా కాదని బాబు, ఆయన ఊరుకుడు ఆయన యాక్షన్ చాలా డేంజర్ అయిందని. అదే అలాగ ఓకే రెడీ రెడీ టేక్ అని స్టార్ట్ అయింది. ఎందుకు మళ్ళీ టప్పని తిరిగి ఉండేసాడు. అలవాట్లు పొరపాటు అని మీరు ఏమంటారు నాకు తిరిగి, కానీ అలవాటు టక్కని కొడుతాడు పెద్ద అన్ని అంత తొడగొట్టండి మీరు పెట్టండి కొట్టించండి ఎన్నో షూటింగ్ పెట్టేసేసాను. బ్లాక్ అండ్ వైట్ సినిమాది. ఓకే, టపటపట సౌండ్ పటపట పడుతున్నాయి. ఎవడో షూటింగ్ చేసేటట్టు ఇంకా స్టాప్ అంటాం లేదండి, కట్ అంటాం లేదు. ఎమోషన్ కొట్టేసాడు నేను. ఏమి వెరీ వెరీ గుడ్ ఎక్కడ నంబర్ ఎక్కడ నీకు చూస్తే లేడండి నేను. లొకేషన్ సిట్ లేడు ఆయన. ఇండోర్ అది ఇండోర్ సీన్ సిట్ లేడు. ఎక్కడున్నా అంటే తిరుగుతా రక్తం బొట్లు మన సినిమా చూసి రక్తం బొట్లు ఏంటి మేకప్ పడిపోయినాడు ముక్కు నుంచి బ్లడ్ అని. అప్పుడు ఇమ్మడి పక్కన విజయ్ హాస్పిటల్ ఇంటి పక్కన పంపించి మా హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి ఇదే మరి మొండోడే బాబు ఎంత కొడతాడైనా నంబర్ కదా. అందుకు మీకు ముందు చెప్పేసి ఆయన తొడ కొట్టే డేంజర్ ఆయన దగ్గర తొడ కొట్టదు నిజం కొట్టేస్తాడు ఆయన. అంటే పల్లెటూరుని క్యాటర్ వచ్చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ ఆయన వచ్చేస్తుంది ఇంక అంతే, బయటపడుతుంది పల్లెటూరు కానీ అలవాట్లు కానీ ఏం కానీ. అవును, ఎన్టీఆర్ గారి టేబుల్ మీద ఏదో స్లోగన్ రాసి ఉంటుందని చెప్పారు, విన్నా నేను. ఒక నినాదం రాసి ఉంటుంది అంటే పనిని ప్రేమించమనా లేకపోతే ఏం రాసుకునే వాళ్ళు ఆయన టేబుల్ మీద ఏముండేది రాసి? ఆయనకి టీవీ మీద 2 పేపర్ వెయిట్స్ ఉండేదండి, వుడెన్ పేపర్ వెయిట్స్ ఉండేది, ఎంగ్రేవ్ చేసి ఉండేది. ఒకదాని మీద వచ్చేమో వర్క్ ఇస్ వర్షిప్, ఇంకో దాని మీద టైమ్ ఇస్ మనీ. ఓకే, సో అది ఎవడో ఎదురుకుంటే ముందు కనపడింది. సో ఓహో అన్న అక్కడ తెలిసిపోయింది. పేపర్ వెయిట్ చూడగా ఆయన గురించి చెప్పక్కర్లా, అంతే తెలిసిపోయింది. ఇంకా నోటితో చెప్పక్కర్లా అవి చెప్పేస్తున్నాయి. టైం విలువ ఆనాడే ఎన్టీఆర్ గారు చెప్పారంటే ఆయన టైం అంటే ఆయన మరి చూడండి టైం అంటే ఏదైనా ముందు టైం చెప్తే మట్టి మేము కూడా సినిమా మన సొంత సినిమాలో కూడా ఒకరోజు ముందు చెప్పేవారు మేకప్ మ్యాన్ వాళ్ళందరికీ. ఇప్పుడు ఫలానా 4:30కు వచ్చేస్తానని చెప్పేవారు. ఆయన ఎప్పుడు మేము చెప్పాము బాబు ఆయన 4:30 కాదు 3:30కు వచ్చేస్తాడు, గంట ముందే రెడీగా ఉండండి అంటాడు ఆయన. 4:00కి వచ్చేవాడు, నిజంగా 4:00కి వచ్చేవారు ఆయన. ఎందుకు 2 రెడీగా ఇంత వస్తుంది కానీ మనసు అంతా ఇక్కడే ఉంటుంది, ముందు వచ్చాడు ఆయన. సాధారణంగా నిద్రపోకపోతే ఆరోగ్యం పాడవద్దు అంటాం మనం. ఇప్పుడు మనం 10 గంటలకు ఉదయం 10 గంటలకి 11 గంటలకు లేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. ఎన్టీ రామారావు గారు నిద్ర లేకుండా 2 గంటలకు 2:30కి లేచేవాళ్ళు. నేను చాలా ఇంటర్వ్యూలో నేను అడిగితే వచ్చిన సమాధానం ఆయన 2:30కి లేచిపోయేవాళ్ళు అని. అంతే 2:30 లేచిపోయేవాళ్ళు. రాజు అనే ఒక కో డైరెక్టర్గా పనిచేశాడు. ఆ సినిమాకి ఏదో చిన్న చేసాడు మరి ఎక్కడో వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు లేచి తిరుగుతున్నారు రూమ్లో. ఆ టైంకి 2:30కి వివి రాజు ఏదో ఉంది పేరు, బాలకృష్ణ పెళ్లికి బాలకృష్ణ గారిని కారులో తీసుకొచ్చి తిరుపతి పెళ్లి అవుతుంది, మీ ఇద్దరు పెళ్లి అవుతున్నప్పుడు రాజుని తీసుకొచ్చారు. అంతేనండి ఇంకా ఆయన మహాపురుషుడైన పురుషుడు. మీ పెళ్ళికి కూడా రాలేదట కదా ఎన్టీఆర్? అవును, మీరు పెళ్లి ప్రస్తావన ఇచ్చారు కాబట్టి అది గుర్తుకొచ్చింది. ఆయన 60 సంవత్సరాలు కూడా రాలేదని నిండుతున్నాయి, 59. అప్పుడు పార్టీ అనౌన్స్ చేశారు నాన్నగారు. అసలు టోటల్గా సినిమా ఇండస్ట్రీకి ఏంటి అని దానికి నేను చెప్పడం కూడా జరిగింది. ఏంటి బాబు మీరు అంటే ఆయన మైండ్ సెట్ కానివ్వండి, మనం వద్దండి బాబు రాజకీయం వద్దండి అని చాలామంది చెప్పారు. నేను సూటి మనిషి, ముక్కుసూటి మనిషి అట్లా అనుకుని చెప్పారండి చాలామంది. వద్దని మనకి ఎవరైనా మన మీద నిందలేస్తుంటే ఎవరు తిడతా ఉంటారు. ఎందుకంటే ఏమంటే ఉన్నాడు ఇంకో చోటు వదిలేసాడు ఆయన. ఎవరు మాట ఆయన డిసిషన్ ఆయన తీసుకునేవాడు. ఆయన డిసిషన్ ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఇంకా తిరిగి లేదండి, తొలిపోయిన అయిపోయింది. కరెక్ట్గా వచ్చే పార్టీ 1982లో మార్చి 19 అనౌన్స్ చేసిండు ఆయన.
అనౌన్స్ చేయటం అసలు ఇంకా 9 నెలల్లో పార్టీ మన వచ్చాడు ఆయన, గవర్నమెంట్ వచ్చింది. కరెక్ట్ మా పెళ్ళి అండి, అంటే బాలకృష్ణ పెద్దన్నయ్య కాదండి, 82లో ఏ సినిమా అన్నారు? పార్టీ విషయం అంటే మా పెళ్లి నుంచి అయితే గుర్చేసింది ఇందాక, అది గుర్తుకొచ్చింది నాకు. అదే సో మా పెళ్లి బాలకృష్ణ గారు అనేది నాదండి. అన్నయ్య గారిది December 8 అండి, 82 1982లో, అది 9వ తారీఖు అండి. ఓకే, ఒకరోజు తేడా అండి. ఆయన ఉదయం నాది రాత్రి అయిందండి. కానీ నాన్న వచ్చి క్యాంపెయినింగ్లో ఉన్నాను, చివరి దశలో ఉన్నాను. ఆ పెళ్లి ముహూర్తం కార్డులు ఏమైనా ఉన్నాయండి? ఉండండి, అవి కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఏ పెళ్లి ఎప్పుడు అవుతుంది అది నా రీసెర్చ్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే మీ పెళ్లి ఆ టైంకి ఎందుకు అయింది, అప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అర్థమైందండి, అది మనం వేసుకోవాలి. బాలకృష్ణ గారి పెళ్లి ఆ టైంకి ఎందుకు అయింది, అప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనకి పెళ్లి మనం క్యాల్కులేట్ చేయాలంటే జాతకాలు చూసినప్పుడు నిజంగా ఇది కరెక్ట్ కదా, అంతే కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా, అంతే కదా, దాన్ని బట్టి కూడా అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి దశలో ఉన్నానండి. చివరి దశలో అని నాది December 9 పెళ్ళింది, అది రాత్రి 11:40 నిమిషాలకి ముహూర్తం, 11:45. చూసారా, మీకు మెమరీ పవర్ చెప్పానా? మీరు ఎవరన్నా చెప్పగలరా ఆ టైంని? మీ నోటితో మీ టైం ఇప్పుడు చెప్పారంటే నా పెళ్లి ఏ టైం జరిగిందో నాకు తెలియదు, మీకు అంటే మీకు మెమరీ పవర్ అంత ఉందంటే ఖచ్చితంగా అదే. ఏం లేదు, ఎన్టీ రామకృష్ణ చనిపోయారు అనుకుంటా కదా, చనిపోవడం ఏం లేదండి. కాకపోతే మన కథ అదే, మళ్ళీ ఎన్టీ రామారావు గారు కట్టుకుని పుట్టారు, అంతేనండి, అదే జరిగింది. నేను ఒకటి మటుకు నేను ఒప్పుకుంటాను, మీకు చెప్పిందండి. అంటే ఇది ముందు ఇది చెప్తాను, దాంతో వెనక వస్తానండి. ఇది కరెక్ట్ నాది December 9 అండి పెళ్ళింది, కరెక్ట్ January 9 అండి స్వేరింగ్ సెరమనీ. నెలలో అంటే చివరి దశలో ఉన్నాను. అవును, మరి పెళ్ళికి రాలేకపోయారు, ఎందుకంటే ఇంకా జన్మం వెళ్ళిపోయినా చాలా ఫీల్ అయ్యారండి. నాన్నగారు తప్పదు, ఇంకా జన్మకి వెళ్ళిపోయాం, సాక్రిఫైస్ ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. అదే అంటే మంచిగా ప్రజలకు రాష్ట్రం గురించి వెళ్ళిపోయాడు ఆయన, సేవ చేయడం, ప్రజల సేవ. అదే ఆయన అన్ని నమ్మాడని, మానవ సేవ మాధవ సేవ. తనకి ఇంత అవకాశం ఇచ్చిన ప్రజలకి ఏదో చేయాలి, అంతే అంతే కదా, అంతే కదండి. దేవుడిలాగా చూసేవారు కదా ఆయన్ని. అదే దేవుడి మన తిరిగి మనం ఉంటాం, బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను ఇంత చూసుకున్నాను, నన్ను ఏదో చేయాలి ప్రజలకి, అదే ఏదో చేసిన చివరి దశలో ఉన్నాను, లాస్ట్ చాప్టర్ ఏదో చేయాలి, సంథింగ్ టు ఫర్ ద పీపుల్ అని. అదే వచ్చాడు ఇంకా, అంతే జనం వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు పెళ్ళి అయిపోయింది కరెక్ట్గా December 10వ తారీఖు అండి, 9 నైట్ పెళ్ళండి. ఆ రోజు ఈ సెల్ ఫోన్లు, ఈ STD బూతులు కూడా లేవండి. ఆ రోజు 82 మాట్లాడుతున్నా, 82 నుంచి. అప్పుడు నాన్నగారు అప్పుడు కలెక్టర్ క్యాంపెయిన్ ఉన్నారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్ టు కలెక్టర్ ఆఫీస్ ఒక హాట్ లైన్ అంటూ ఉండేది అనుకుంటాను. హాట్ లైన్ అంటారు అనుకుంటా, నేను తప్పు చెప్తున్నాను, ఏదో అంటారు, ట్రంకల్ కదండి, హాట్ లైన్. ఎత్తగానే ఇంటర్కమ్ కొట్టేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది డైరెక్ట్గా, STD లాగండి. అంటే డైరెక్ట్ ఇంకా ఎవరు ఆపరేటర్ ఉంటారు దానికి, కలెక్టర్ ఆఫీస్ టు కలెక్టర్ ఆఫీస్ అండి, హాట్ లైన్ అంటారు. అండ్ కలెక్టర్ ఇంకో కలెక్టర్తో మాట టక్క మాడితే కోడ్ కొడతారని వెళ్ళిపోద్దండి. STD కోడ్ లాగా ఏదో నెంబర్ ఉంటుంది వాళ్ళకి, ఏదో కోడ్ ఇంటర్కమ్ లాగా, ఇంటర్కమ్ అంటారు. అట్లా కలెక్టర్ ఎక్కడి నుంచి ఫోన్ మాకు తెలియదండి, మా తెలియదు చెప్తున్నాను. పైగా నా క్యాంపెయిన్ అట్లాగే ఉండేది, ఒక టైం చెప్తే 5-6 గంటలకి బ్యాక్లాగ్ అయ్యిందండి. అంటే అంత జనం ఉంది, అంత జనం వారిని చూడటం కానీ బయటకు వచ్చేవారు. లేడీస్ ముందు బాగా వచ్చారండి, ఫస్ట్ టైం లేడీస్ బయటకు రావటం అంటే ఆయనతో జరిగిందండి. లేడీస్ బయటకు వచ్చి ఓట్లు వేయటం అనేది. సో ఇది ఇట్లా ఉండగా ఆయన చివరికి 4-5 గంటల తర్వాత December 10వ తారీఖు అండి, 4-5 గంటల తర్వాత మేము మీటింగ్ అంటే కూర్చున్నామండి కలెక్టర్ ఆఫీస్లో. ఫోన్ వచ్చింది, నాన్నగారు ఫోన్ చేశారు. ఎక్కడ ఫోన్ చేశారు, ఏ కలెక్టర్ ఆఫీస్ నుంచి చేశారు నాకు తెలియదండి. మీకు తిరుపతిలో ఉన్నాను, తిరుపతి కింద కొండపైన కింద కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను. ఫోన్ ఇచ్చి నాన్నగారు అప్పుడు ఒకటే చెప్పాను, నాన్న పెళ్ళి అయిపోయింది, వెరీ గుడ్, సారీ మేము రాలేకపోయాం, ఇంకా జనంగా మేము వెళ్ళిపోయాం. సో బ్లెస్ చేయాల్సి వస్తుంది, బ్లెస్సింగ్ యూ ఆన్ ఫోన్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, అంతేనండి. గొప్ప వ్యక్తి అండి. అదే, ఎందుకంటే ఆ ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా మనం చూడాలి. జనరల్గా ఈయన ఈ తేదీనే ముఖ్యమంత్రి హోదా వచ్చింది, January 9, 1983. ఈ తేదీని, ఈ ముహూర్తాన్ని ఎందుకు చేశారంటే ఆ ముహూర్త బలం కూడా ఉంటుందిగా. కోయిన్సిడెంట్ మా పెద్దన్న అంటే మా జయకృష్ణ గారు పుట్టినరోజు అండి, అదే రోజు
కోయిన్సిడెన్స్ మరి అదే కోయిన్సిడెన్స్గా మరి తిరిగి మా పెద్దనే అంటే జయకృష్ణ గారు తెలుసు నాకు. జయకృష్ణ గారు ఎందుకంటే జయకృష్ణ గారి మిస్సెస్ నాకు ఆ పాప చనిపోయింది కదండి కుముదిని, నాకు ఆ ఫోటో తీసుకొచ్చి ఈనాడు ఆర్టికల్ రాశాను. బాలకృష్ణ పాత్ర వేయించారండి వెంకటేశ్వర కళ్యాణ్ సినిమాలో. వెంకటేశ్వర మార్చం కదండి, వెంకటేశ్వర కళ్యాణం. దాంట్లో పాట ఉందండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, మహాభారతం పాట ఉంది. విష్ణు అవతారాలు నేను వస్తున్నప్పుడు కృష్ణుడు అవతారం కూడా వస్తుంది. అప్పుడు బాలకృష్ణుడిగా చిన్న క్యారెక్టర్ అప్పుడు ఎవరంటే కుముదిని, ఓకే, మనరాల చేత పెద్దమన్నారండి, నెక్స్ట్ జనరేషన్ పెద్దమన్నారు. నేను ఆ ఫోటో తీసుకెళ్ళి పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఫోటో ఇచ్చేసా. ఆ పాప చనిపోయింది, కృష్ణుడి వేషం వేసిన పాప చనిపోయిందంటే ఏదో చిన్న చిన్న ఇవే ఉంటాయండి, కానీ నాకు అనిపించింది మళ్ళీ బంధుత్వం ఇయ్యం అంతా మళ్ళీ అటే అందుకున్నారు కదా టైం. అంతే అంత టైం ఉంది, ఇది చెప్పలేము, మనకి ఏం చెప్పలేము. అవును, చాలా మంచి ఫోటోజెనిక్ పాప, మంచి ఫోటో, చాలా మంచి పాప ఫోటోజెనిక్ కుముదిని గుర్తు. ఈనాడు రాసిన ఆర్టికల్ నవరసాల కళాక్షేత్రంలో నటనా సార్వభౌములని ఏదో హెడ్డింగ్ పెట్టి రాశా. మొత్తం గెటప్ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో వీళ్ళు ఎవరెవరు ఉన్నారు వారసులు, వీళ్ళు నట వారసులుగా వాళ్ళు, నేను కృష్ణుడి వేషం వేసిన వాళ్ళు కానీ ఇవన్నీ వేసి అప్పుడు పాప ఫోటో ఎవరు ఆర్టిస్టులు ఉన్నారు అనుకున్నప్పుడు ఈ పాప కూడా వేశారని ఎవరో చెప్పాను. ఇంటికి వెళ్ళి మరి మెహదీపట్నంలో ఉన్న ఇంటికి వెళ్ళి నేను ఫోటో అడిగితే జయకృష్ణ గారు మిస్సెస్ నాకు ఆ ఫోటో ఇచ్చారు. వెళ్ళిన తర్వాత ఆర్టికల్ రాసి మళ్ళీ జాగ్రత్తగా ఫోటో చాలా ఇంపార్టెంట్ కదా, మళ్ళీ తీసుకెళ్ళి ఆ మిస్సెస్కి ఇచ్చాను నేను. 1978 అండి. అదే స్టిల్ కూడా బాగుతుంది. ఆ పాప డేట్ ఆఫ్ బర్త్లో అవన్నీ ఉండుంటాయండి, రాసి ఉంటాయా? అందుకని చనిపోయిన రోజు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ నాకు రీసెర్చ్ కోసం ఉపయోగపడతాయి. దానికోసమే తప్పు అది ఎందుకు చనిపోతున్నాడు, మనిషి ఎందుకు పుడుతున్నాడు అనేది తెలియాలి కదా. రీసెర్చ్ చేస్తున్నాను కదా, ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోవడానికి కారణం ఏంటి. ఇప్పుడు క్యాన్సర్, అమ్మగారికి క్యాన్సర్, ఆ పేరుతో క్యాన్సర్ వైద్యం చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అమ్మగారి క్యాన్సర్? నేను చేసే రీసెర్చ్ అది క్యాన్సర్ ఎందుకు వచ్చింది. గుర్తు చేసాను గుర్తు చేసే గుర్తుకొచ్చింది నాకు. అదే దైవ నిర్ణయం ఉంటారు, ఏదైనా మనకు తెలియదండి. పునర్జన్మ, నేను పునర్జన్మ రీబర్త్ అని నమ్ముతున్నాను. నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు జరిగిందంటే నా ఫీట్ నేను చూశాను. ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ కార్డు కూడా తీసుకున్నానండి. 6:25 ఫ్లైట్ కూడా బాగా టైం కూడా కూర్చొని బెంగళూరు టు హైదరాబాద్ ఫ్లైట్. ఓకే, ఏప్రిల్ 11th బోర్డింగ్ కార్డు ఇచ్చాడండి. ఇది కౌంటర్లో బోర్డింగ్ కార్డు కూడా ఇచ్చాడండి. ఫ్లైట్ రెడీ అవుతుందని. ఓకే, ఫ్లైట్ రావడం, అనౌన్స్ చేయడం, ఎక్కడమే అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అనౌన్స్ చేశారండి. సెక్యూరిటీ కూడా అనౌన్స్ చేయండి, చూడండి, సెక్యూరిటీ కూడా అనౌన్స్ చేయండి. లోపలికి కూర్చోండి, బోర్డింగ్ తప్పితే బోర్డింగ్ అనౌన్స్ చేయడమే. వెళ్ళే టైంలో కరెక్ట్ కూడా చెక్ చేస్తారు కదండి. సెక్యూరిటీ అన్నీ చెక్ చేస్తే ఉన్నాయండి, మెటల్స్ ఏమున్నాయి. ఆ చెక్ కరెక్ట్గా అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఇక్కడ ఆల్ ది ఫ్లైట్స్ త్రూ అవుట్ ఇండియా, అక్కడే కాదండి, నాట్ కర్ణాటక, ఇది బెంగళూరులో జరిగింది, బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఆల్ ది ఫ్లైట్స్ త్రూ అవుట్ ఇండియా హ్యావ్ బిన్ క్యాన్సిల్ డ్యూ టు ATF, ఎయిర్ ట్రాఫిక్, AFC ఏమంటారు, ఎయిర్ ట్రాఫిక్, ATC, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, డ్యూ టు ATC స్ట్రైక్, అన్కండిషనల్ స్ట్రైక్ అని చెప్పండి. ఓకే, కానీ మీరు చూసుకుని గూగుల్ ఉంటుంది అన్నది. ఏప్రిల్ 11th 1997 ఏప్రిల్ 97 అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ అనౌన్స్ చేశాను ఎయిర్పోర్ట్లో. క్యాన్సిల్, అప్పుడప్పుడు క్యాన్సిల్ అయిపోయిందండి. రిఫండ్ ఇచ్చేస్తాం అమౌంట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇదని అయిపోయింది. ఇంకప్పుడు ఏం చేయాలి, అప్పుడు నేను ఇందాక నేను చెప్పిన వెనక్కి రావాలి. మరి మాదంతా ఒక దాని మీద మాట మీద నిలబడతాం. ఇక మీటింగ్ వెళ్ళిపోవాలి, ఎట్లా కొట్ట వెళ్ళిపోవాలి. అన్లెస్ ఇంకా తప్పదు, ఎక్కడ విదేశానికి ఎద్దేత వేరు అనుకోండి. ఇంకా మొండితనంతో ఎట్లా కొట్ట కారు పట్టుకుని ప్రయాణం చేయడం జరిగింది. ఆ ప్రయాణం ప్రాసెస్లో యాక్సిడెంట్ అయింది. అదే డీటెయిల్స్ ఎక్కువ చెప్పట్లేదండి. జరిగింది నాకు జరిగిన యాక్సిడెంట్ ఎందుకు నాకు జరిగింది, దైవ నిర్ణయం అని తెలియదు. అది కూడా నేను నమ్ముతానండి. నాకు జరిగిన యాక్సిడెంట్ అని చెప్పడం కదండి, ఎందుకు తిరిగాను, రీబర్త్ అండి, పునర్జన్మ. ఎందుకంటే మెమరీ పర్మినందుకు నాకు ఆ డిశ్చార్జ్ రిపోర్ట్ అన్నీ చూస్తాను. అసలు నాకు భయం వస్తుంది. అసలు మందేనా అసలు ఇది ఏంటి రిపోర్ట్ అని, అది జరిగింది కూడా అండి. మళ్ళీ ఇంత మెన్నడు డాక్టర్ చెప్పడం, ఇట్లా నువ్వు నడక నువ్వు అంటూ ఉండదు చెప్పేశారండి. నడకంటూ ఉండదు, అదే యూ విల్ బీ వీల్ చైర్ అంటే అనుకుంటే నాకు వేరే విధంగా చెప్తా ఉన్నాను, అది పాజిటివ్తో.
అంటే నెగిటివ్ చెప్తే మరి నేను డిప్రెషన్కి వెళ్తాను అన్నాడు కదా. దీంతో మీ మా ఫ్యామిలీ అందరినీ ఈ టైప్ క్యారెక్టర్ ముందు అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, నాకెట చెప్పాలి, డాక్టర్ ప్రిపేర్ అవ్వాలి, నాకెట చెప్పాలి. వాళ్ళని మా ఫ్యామిలీ అందరినీ ఎంక్వైరీ చేసి ఈ రామకృష్ణ క్యారెక్టర్ వీడి క్యారెక్టర్ ఏంటండి. ఓకే. అప్పుడు చెప్పి వీడు వర్కాలు కండి, వీడు పని ఉండాలి, చేసేటప్పుడు చూసి ఇంట్లో ఉండడం పని ఉండాలి, మంచిదే కదా, అట్లుంటే కూడా మంచిదే అని అట్లా అప్పుడు వచ్చి నాకు చెప్పారు. మేము తెలిసింది వర్కాలకి ఏముందని వెళ్ళిపోవచ్చు, ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు, ఏముందని వీల్ చైర్లో ఎక్కిసి వెళ్ళిపోవచ్చు, అట్లా అదే వీల్ చైర్ అంటున్నాడు. ఏంటి మాటకి సరే 1-2 సార్లు నాకు పర్మనెంట్గా ఏదన్నట్టు మాట్లాడుతున్నాను, నేను అర్థం వీల్ చైర్ ఏమైనా కారు ఉందండి, ఆమ్ని కారు ఈ మధ్యన ఆమ్ని కార్ కూడా ఎంక్వైరీ చేసాను. ఆమ్ని కార్ కూడా ఆర్డర్ ఇస్తే హ్యాండిక్యాప్స్కి క్రెయిన్ లాగా వస్తుంది, కింద వస్తుంది, మీ ఎక్కడ బట్టన్ బట్టి ఇంజిన్ లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి, ఏం డ్రైవర్ అవుతాడు వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతారు, ఆఫీస్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, వీల్ చైర్ వెళ్ళిపోవచ్చు అంటాడు. మళ్ళీ మాట మనం వీల్ చైర్ అంటున్నాడు. ఏంటి పోవాలన్నది అప్పుడు హరికృష్ణ పట్టుకున్నాను. ఓకే. మన పెద్ద హరికృష్ణ బిగ్ సపోర్ట్, ఫ్యాన్ మొత్తం సపోర్ట్ ఉందని. అప్పుడు హరికృష్ణకి మొండితనంగా ప్రతిరోజు వచ్చేవాడిని, ప్రతిరోజు ఎవ్రీ డే బై 5:30 వచ్చేవాడిని ఇంటికి. 5:30 to 7 ఏంటి 8:39 వరకు ఫిజియోథెరపీ చేసేవాడిని. రావణాసులా కూర్చునేవాడిని ఎదురుకుండా. అంటే ఎంకరేజ్ చేయడం, ఎవరు ఉండాలి కానీ ప్రశ్నగా 1-to-1 ఎవరు ఉండాలి, మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నాను నేను. మొత్తం పాజిటివ్ యాటిట్యూడ్ ఎంకరేజ్ చేశారు ఫ్యామిలీ. మనంగా కొద్దిగా మనకు ఎటు నెగిటివ్ సైడ్ వెళ్ళకుండా, డిప్రెషన్ అటు వెళ్ళకుండా, ఇంకా మొండితనం పెద్ద ఆయన బ్లడ్ మొండితనం ఇంకా అన్న ఎక్కించాడు మంచిదాన్ని. ఇంకా మొండితనంతో కొట్టుకుంటూ వచ్చేవాడిని. అంటే ఏమన్నానంటే ఇంక పునర్జన్మండి, అది చెప్పండి చిన్న దెబ్బ తగిన క్లాట్లు అంటున్నాం, అదే కోమలోకి వెళ్ళిపోతాం. నాన్నగారు పునర్జన్మల్ని నమ్మేవాళ్ళు అండి, అది మీకు ఎప్పుడు షేర్ చేసుకోవాలి? ఎప్పుడు షేర్ రాలేదండి. అంటే సినిమా పరంగా నేను నమ్ముతానండి. అదే సినిమా పరంగా నమ్ముతాను, ఎందుకంటే ఆయన ఏది అనుకుంటే సినిమా రూపంలో చూపించేవాడు. అదే అది సినిమాలు ఆ రూపంలో చూపించే నమ్ముతాను నేను అనుకున్నాను. ఓకే, ఉంది అనుకున్నాను. నాన్నగారికి పుట్టిన టైం ఏమన్నా మీ దగ్గర ఉందా? అవునండి, ఉంటే నాకు వాట్సాప్లో పంపించిన. నాకు ఎందుకంటే యాక్యురేట్ టైం కావాలి నాన్నగారిది, ఎందుకంటే ఇన్ని పాత్రల్లో ఇంత తక్కువ వరల్డ్లో చెప్పాలంటే భారతరత్న ఇవ్వాలి ఇప్పటికి. నాకు అది బాధ కలిగించే విషయం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకపోవడం అనేది దారుణం. చాలా తప్పండి. అవును, అనగా అక్కర్లేదు అనుకోండి, అనకూడదు. భారతరత్న ఇస్తే భారతరత్న విలువ పెరుగుతుంది, ఆయనకి ఇస్తే భారతరత్న విలువ పెరుగుతుంది. అదే ఎందుకంటే ఈజ్ ద రైట్ పర్సన్ అండి. ఎందుకంటే చేసే సేవలు, సంఘ సేవలు కానీ. ఇంకోటి అండి, ఆయన రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రజల సేవలు చేయలేదండి. అవును, సినిమా ఇండస్ట్రీలోనే చేసేసారు. 1975లో కోసం బెల్ట్ అంతా దివిసింగ్ పేరు మీద ఆయన మళ్ళీ ఆయన ఒక్కరు కాదు, టీం మొత్తం సినీ నటినట్టు అందరూ బాటలు తీసుకుని వచ్చి ఆయనే రథసారథ్యం వహించి వారితో అందరితో పోయి ఈయన కూడా జోలు పెట్టుకుని ప్రజలకు వాళ్ళు ఇచ్చిన విరాళనప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది. అదే అది కాకుండా మళ్ళీ పాకిస్తాన్ ఇండో చైనా వార్ జరిగిందండి, యుద్ధం. ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు సైనికులు వాళ్ళకి సహకారంగా ఉండాలని ఈయన మళ్ళీ ఒక సైనికుడు వేషధారం వేసి పలు ప్రాంతాల్లో తిరిగి పేట్రియాటిజం పేరు మీద నాటకాలు వేసాడు ఈయన. ఇండస్ట్రీలో ఉన్న అదే నటుడు ఉన్నప్పుడే. అవును, దాని విరాలన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఆయన ఎప్పుడు మనిషి ఎప్పుడంతే మానవ సేవ మాధవ సేవ. అదే కష్టపడి పైకి వచ్చి మనిషి కష్టాలు చేయండి తెలుసండి. నేను ఇదని కానీ ఎప్పుడు లేదని ఆహ్వానం లేదని. అదే ఆయన భాష తీరు అనేది మనం అన్నాడు. కానీ ఆయన వేసిన వైవిధ్యమైన పాత్రలో ఇంకెవరో వేయలేదు కదండి. ఇంకా కష్టం అండి. ఎన్ని రకాల పాత్రలు వేసుంటారు ఆయన? చాలా బాగా గుర్తు చేశారు మీరు. ఆయన చేసిన ఎవరు ప్రపంచంలో ఈనాటి ఎవరు ఏనాటి నటుడు ఎవరు చేయలేదని మొత్తం 42 పైగా నిజ జీవిత పాత్రలు ఉన్నాయి. ఇంకోసారి చెప్తాను నేను, 42 పైగా నిజ జీవిత పాత్రలు. ఇది పాత్ర మామూలు క్యారెక్టర్ హీరోయిన్ కాదండి, నిజ జీవిత పాత్ర 42 పైగా చేశాడు నేను. అదే ఆ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉందని అందరు తెలిసిందే. కానీ 42 అంటే ఎవరు ముందు నంబర్ చెప్తే 42 అంటే అమ్మో 42 అంటున్నాను నన్ను అనుకుంటారు. కానీ ఆ లిస్ట్ అందరూ తెలిసిన పాత్రలండి, కొత్త ఏం కాదు. అదే ఆ లిస్ట్ చూస్తారు కరెక్ట్గా అనుకుంటారండి. అంటే ఆ నంబర్ అనేది పడదండి. అదే 42 పైగా
పైగా అన్ని ఇంకా చౌన్ ఇంకా ఉన్నాయండి ఇంకా పాత్రలు 42 నా దగ్గర ఉన్నాయి. నాకు కానీ 42 పైగా ఉంది. అది ఒక ప్రూఫ్ ఉందండి. ఇప్పుడు రిక్షా కూడా పాత్ర నిజ జీవిత పాత్రే కదండి. అవును, ఒక పాత్రే కదా రిక్షా కూడా ఒక నిజ జీవిత పాత్రే. అదే లారీ డ్రైవర్ కూడా నిజ జీవిత పాత్ర. ఆయనకు వచ్చే పాత్రలన్నీ అలా వచ్చినాయంటే దైవ నిర్ణయం అది. అంతేనండి, ఆయనతో వేయించారు అంతే. అంతేనా భగవంతుడు ఆయనతో ఈ పాత్రలు వేయించారు, నిజ జీవిత పాత్రలో. వరకట్నం వద్దు అని సందేశం వరకట్నం సినిమా ద్వారా, ఉమ్మడి కుటుంబాలు ఉండాలని ఉమ్మడి కుటుంబం ద్వారా. మరి ఆయన సినిమాలన్నీ కూడా ఒక సందేశం, సొసైటీ కానీ సొసైటీ మెసేజ్ అండి, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అండి. మరి కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు. చిన్న చెప్తాను, ఈ రోజుల్లో అంటే మీరు అన్నట్టు ఫాస్ట్ లైఫ్ అయిపోయింది కావచ్చు, మీరు అనొచ్చు. వదిలిని కూడా మనం పేరు పెట్టి పిలుస్తున్నాం, వదిలిని కానీ. అలాంటిది ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి. ఆయన వచ్చి లోపల తలదూకుంటుంటారు, సావిత్రి గారు తలదూకుంటుంటుందండి. ఇమ్మడి తిరిగి కెమెరా అమ్మ వదిన అంటాడు. అంటే చూసి కూడా పిల్లవాడు రెడీ అవుతుంది బాబు, ఏం లేదు తలదూకుంటుంది అంతే. అదే చీర కట్టు అట్లా ఏం లేదు, తలదూకుంటు అమ్మ రెడీ అవుతుంది. టక్కని ఆడు తిరిగి కెమెరా వైపు తిరుగుతాడు ఆయన. అంటే ఆమెను చూడకుండా వదిన అంటాడు. అంటే మన ప్రవర్తన వదిన తల్లితో సమానం, వదిన తల్లితో సమానం ఇంట్లో. ఆయన చెప్పింది అది ఒక సీన్తో. అదే మనం ఇట్లా బిహేవ్ చేయాలి, వదిలింది ఆవిడ తల్లితో సమానం నిన్నది అట్లా. మీరు సైన్స్ చిత్రాలు కానీ అలాగే రాష్ట్రం మీద కూడా అనుకోకుండా సమయం వచ్చింది కాబట్టి ఆ టైంకి తెల్లపెల్లమండి, ఆ సినిమా తీసి కరెక్ట్గా కొట్టుకున్న స్టార్ట్ అయింది. జయేంద్ర జయ తెలంగాణ స్టార్ట్ అయింది. అప్పుడు ఇది మనం ఎట్లా మెసేజ్ ఎట్లా పంపించాలి, ఇదంటే కామన్ అందరూ చూస్తారు. అవును, ఎట్లా మళ్ళీ ఆయన రాజకీయ నాయకుడు కాదు, మళ్ళీ రాజకీయ నాయకుడు నటుడు ఆయన. ఇలా మన సీన్ అన్నట్టు ఆయన పిలిచారు. మీరు రాయమంటే ఆయన భయపడ్డాడు, ఎందుకు ఆయన తెలంగాణ. అదే భయపడ్డాడు, రామారావు నా పేరు అయితే అని చెప్పాడు. అంటే ఆయన పర్లేదండి, ఆయన పేరు టైటిల్ వేయకుండా తెలుగు జాతి మనది, నిండు వెలుగు జాతి మనది, ప్రాంతాలు మనందరూ ఒకటేనన్నా. అదే మరి విడిపోయి ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర తెలుగు సినిమా అనేవి కాస్త తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అయిపోయింది. అది తప్పేగా మరి. తెలుగు సినిమానే అంతే అంతేగాని అన్నదమ్ములు ఎంత విడిపోయిన అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా ద్వారా ఆయన వచ్చిన అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిది అనేది మరి సినిమాలో చూపించారు మనకి. అది ఒక సినిమా ద్వారా చెప్పారు. అంటే ఆ పాత్రలు చేశారు, ఆయన్ని ఎదగడానికి పనికి వచ్చినాయి. సినిమా అనే మాధ్యమం ద్వారా ఆయన భగవంతుడు చెప్పాలన్న సందేశం ఎన్టీఆర్ ద్వారా చెప్పారు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాండి, అది సినిమా హిట్ అవ్వాలని ఎప్పుడు అనుకోండి. సినిమా పోతే నేను మెసేజ్ ఇచ్చాను లేదని చూసుకుంటాండి. ఓకే, ఆయన ఎప్పుడు ఒక సినిమా తీసేప్పుడు ఇది హిట్ అవ్వాలి. చాలా మంది ఈ సినిమా తీయదండి వద్దండి, ఇది దాన్ని ఫ్లాస్ కానీ చెప్తారేమో. లేదు, ఒకసారి డిసైడ్ అయిన దగ్గర ఒకసారి డిసైడ్ అయిపోతాయినా నేను మెసేజ్ పాస్ చేయాలి. అదే ఈ స్టోరీలో కానీ దీని ద్వారా ఈ మెసేజ్ ఉంది, ఇంకో సెపరేట్ నాకు లేదు అన్నప్పుడు ఇంకా మొండితనంగా తీసేవాడు ఆయన. తీసేవాడు, రిలీజ్ చేసేవాడు. మెసేజ్ మట్టుకు వెళ్ళేదండి. ఆ హిట్ ఫ్లాప్ తర్వాత మాట అండి, మెసేజ్ మట్టుకు వెళ్ళేది. అది దాంట్లో సక్సెస్ అయ్యాడు ఆయన. అదే మెసేజ్ సక్సెస్ అయ్యాడు అండి. అది సక్సెస్ అవ్వబట్టే కదా ఆంధ్రలో ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు అని ఇంటికి వచ్చింది. అంతే కదా, ఆ మెసేజ్ అందరూ రిసీవ్ చేసుకున్నారు కానీ పాటించట్లా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఎన్టీ రామారావు గారు మళ్ళీ పుట్టాలి, అంతేనండి. మళ్ళీ ఎన్టీఆర్ గారు మళ్ళీ పుడితే అందరూ పాటిస్తారు. ఆయన రావాలి, మళ్ళీ ఆయన అదే ఆయన వస్తాడు. చెప్పాడు కదా సినిమాల్లో కూడా, వెంకటేశ్వర అవతారం సినిమా, వెంకటేశ్వర వైభవం సినిమా ఉన్నాయి కదండి. మరి వెంకటేశ్వర పాత్రలో ఎన్ని వేశారండి ఆయన. మరి తిరుపతికి వచ్చే భక్తులు ఆ ఇంటికి వస్తున్నారంటే అంత పవర్ ద్వారా, అంటే వెంకటేశ్వర సందేశమే అది. వెంకటేశ్వర సందేశం ఎన్టీఆర్ గారి ద్వారా బయటకు వచ్చింది, వేరే ఏమీ కాదు. అంతే, వెంకటేశ్వర స్వామి ఎన్టీఆర్ లోపు ప్రవేశించి తన వైభవాన్ని ఆయన ద్వారా అక్కడ కౌలు లోపలికి వెళ్ళిపోయి కౌలుతో రాయించి, ఇది ఏమనుకుంటామంటే మనం రాసామనుకుంటాం, రాయించేది వాడు వేరే వాడు. కాబట్టి మన మహాభారతాలు కానీ ఆ పాత్రలు ఇవాళకి నిలబడినాయి అంటే, రామాయణంలో పాత్రలు ఇవాళకి నిలబడినాయి అంటే భగవంతుడు రాయించేవే ఇవన్నీ. ఈయన ద్వారా చూపించాడు అంతే. మెసెంజర్ మెసెంజర్ అంతే. బుద్ధుడు అంటారు, బుద్ధుడు దేవుడు అంటే మనం వాళ్ళని అంటారు మెసెంజర్ అంటారు. అవును, దేవుడు ఈ ద్వారా ఆయన చూపించాడు. ఫిలాసఫీ కానీ ఏదైనా సరే, అవును, ఆయన దేవుడు ఈయన ద్వారా చూపించాడు. అదే, ఈజ్ మెసెంజర్ అండి. కరెక్ట్ అండి. అవును,
ఇప్పుడు అలాగే ఇప్పుడు శ్రీనాథ కవి సార్వభౌమ సినిమా ఉందని, అవును, అది ఎప్పుడు 1972 73 ఇప్పుడు స్క్రిప్ట్ రాశాడు నాన్నగారు. అది అప్పుడుదా? అప్పుడు దాన్ని ఒరిజినల్ అసలు అప్పటి నుంచే మనసు పడిపోయింది. అప్పుడు ఆయన వచ్చే ఆలోచన సినిమా కార్యరూపం దాల్చడానికి అంతకాలం పట్టింది. అదే దాని టైం రావాలి కదా, ఎందుకు తెలియని చాలా మంది. శ్రీనాథుడు తన అవసానక దశలో చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. వీధుల్లో ఊరేగిస్తారు శ్రీనాథుడిని. అవును, శ్రీనాథ కవి సార్వభౌముడే. అవును, అంతేగాని కానీ కర్మ ఫలితం వల్ల చివరికి అంత మహాకవి అదే శ్రీనాథుడు అట్లా మహాకవి చివరి దశలో ఎలా చనిపోతే అబ్బో అది షూటింగ్ అప్పుడు మా కళ్ళు నీళ్ళు వస్తాయండి. చేసిన క్లైమాక్స్ సీను నాది మొట్టమొదటి సినిమా. ఆయన ఆశిస్తూ నా పేరు వేసాడు, ఆయన నిర్మాత నా పేరు వేసాడు. సో నేను సినిమా ఎగ్జిక్యూషన్లో ఉన్నాను. మొత్తం ఎగ్జిక్యూషన్ ఏం చేశాను సినిమాని. తొలి సినిమా నాది ఎగ్జిక్యూషన్ మొత్తం 100% నాకు అప్పచెప్పారండి. బాగా చేసాం. కానీ ఆ క్లైమాక్స్ సీన్ మళ్ళీ చూస్తే మా అన్నయ్య గారు మోహన్ కృష్ణ గారు కెమెరామెన్, ఆయన బాబు గారు దర్శకులు, దానికి రమణ గారు బ్రహ్మాండ సినిమా అండి. కానీ క్లైమాక్స్ సీన్ చూస్తే అసలు పన్ను కట్టలేదని రాడపలేండి కరణం క్యారెక్టర్ కిరణం అదే పన్ను కట్టక అంటే ఒక స్టేజ్లో శ్రీనాథుడు అసలు అట్లా ఇసురుతో బంగారు నాన్న ఈ మనిషి చివరి దశలో ఒక్క నాన్న కూడా ఉన్నది. అంటే అంత ఎకనామిక్గా ఇదైపోతాడు మనిషి. మొత్తం జీవిత చరిత్రని ఆ సినిమా అంతా లాస్ట్లో చిరిమిన పంచి అట్లా స్టేజ్కి వెళ్ళిపోతాడు శ్రీనాథుడు. పన్ను కట్టిన స్థితిలో ఉండగా నువ్వు పన్ను కట్టలేదని కొట్టుకుని వీధిలో కొట్టుకుని తీసుకెళ్తాడు. ఆ సినిమాలో అండి నిజంగా లీనమైపోయాడు. షూటింగ్లో హంటర్ ఇచ్చామండి, ఏమిటో మనం తెలుగులో కొరడ ఇచ్చాను. నేను మీకు సస్పెన్స్ చెప్పండి, కుక్కు దెబ్బేసాడు. రాళ్ళపల్లి గారు కరణం కట్టండి, కొట్టమంటే కుట్టాడు. కొడితే నేను పెద్ద కలుపు నన్ను చూశాను. నేను ఆయన ఎప్పుడు కొన్ని చూపుతో మాట్లాడేస్తాను నాన్నగారు, మాకు మాట్లాడరు అంటే క్యారెక్టర్ అటువంటిది. క్యారెక్టర్ లీనైపోయాడు ఆయన. ఓకే, అటు ఎర్రగా చూశాడు. నాకు తెలిసిపోయింది, అమ్మో ఆయన ఎర్రగా తిరుగుతున్నాను, ఈయన కళ్ళతో తిరుగుతున్నాను. అమ్మ అనేసరికి అప్పరాను ఒక ఆయన కాస్ట్యూమ్ వేస్తున్నాడు. అప్పకాన్ని ముందుకు పిలిచేవాను, నీకునేమో పెద్ద అంటే పిలిచాను. అప్పగా పెద్ద కలుపు చూస్తుంటారా, నేను డమ్మి తెచ్చావానండి. డమ్మీ అండి, స్పంజ్ది. ఓకే, కొరడ డమ్మి తెచ్చాండి. అర్థమైపోయింది. కొరడ అంత చూపు చూసి నాకు నిజం కావాలని అడుగుతున్నాడు ఆయన. ఓకే, నిజం ఉందండి. అది తోలుతుందండి లెతర్ కొరడాన్ని నిజం అడిగండి. లోపల స్టూడెంట్ అడిగాను ఉన్నాను, కానీ ఆయనకి ముద్ర బాబు అనుకున్నాం. తెప్పి చాలా డేంజర్ ఉంది, దాని ఎడ్జ్లో జూలు అంతా ఎట్టు ఉంటుందండి, చాలా డేంజర్ ఉంది. ఓకే, అది తీసుకుని అది ఇచ్చామండి. ఆయన చెవి ఉంటుంది, ఆ సన్నివేశాన్ని అది చెవి ఉంటుంది. ఎవరిది? రాళ్ళపల్లి గారి కరోనా కరెక్టర్. అమ్మో ఇది ఇచ్చాడు బాబు నన్ను అంటున్నాడు. నేను అంటాం బాబు, ఆయన అంటున్నాడు ఇంకా కలపట్టే పెద్ద కలుపు చూస్తున్నాడు ఆయన, మన్ను కొట్టేటట్టున్నాడు ఆయన. అంటే క్యాటర్లో వెళ్ళిపోయింది. అంటే ఈ వాన్స్ ఫీల్ ద పెయిన్ అండి. అదే ఆ క్యాటర్ పెయిన్ అని పెయిన్ రావాలి బయటికి, పెయిన్ రావాలంటే కొట్టించుకోవాలి. ఓకే, నిజం కొట్టించుకున్నాడు సార్. అసలు ఉనిపోయాడు మనిషి. కొట్టలేకపోతున్నాడు నేను. ఎట్ట కొడతాను సార్, నిజం కొట్టమంటున్నాడు ఆయన. అదే ఇట్టాడు, ఏం ఎక్కిచ్చేసాడు నేను రాళ్ళపల్లి గారిని. ఏం ఆర్టిస్ట్ కాదు ఏంటి, ఇదేంటి ఇది ఎక్కిచ్చాడు, వేసి కొట్టాడు, ఫ్యాడ్ ఇది దెబ్బ అన్నాడు. ఓకే, అట్ట నిజం కొట్టించుకున్నాడు. దాని తర్వాత అదే ఈయన చాలా అలా కర్ర కట్టేస్తాను, బెడీలు వేసి కట్టేస్తానండి. అది కర్ర కూడా మేము డబ్బింగ్ కర్ర పెట్టామండి. ఇది ప్లాస్టిక్ బెడీ చేసామండి, సినిమాటిక్గా చేసాం. ఒప్పుకోవాలి, నాకు నిజమైన కర్ర కావాలి. ఎందుకంటే ఆ రైట్స్ అంటే నిజమైన కర్ర కావాలండి. మళ్ళీనా అదేనండి, ఆ పెయిన్ తెలియనండి. ఇది ఇది పట్టుకుంటే లైట్ ఉంది, ఇది పీస్ పైప్ అండి. పీస్ పైప్కి ఏదో మోల్డింగ్లో వేస్తూ ఉన్నాను సినిమాకి. ఒప్పుకోలేదండి, నాకు నిజమైన కర్ర. బీడీలండి, బీడీలు స్పంజ్ బీడీలు తయారు చేసాను, మనం థర్మోకోల్ చేశారండి, మనం మోల్డింగ్ చూడండి. నాకు నిజమైన బీడీలు కావాలి. పక్కన అప్పుడు బిల్డర్ ప్రసాద్ శ్రీనివాసన్ ఉండేవాడి పక్కన, స్టూడియో పక్కన ఆనుకుని ఉండేది బిల్డర్. ఆర్చి అప్పుడు కూడా బీడీలు వెల్డింగ్ చేసి గంట ఆగిన షూటింగ్ కూడా దాని నుంచి. అప్పుడు దాన్ని పెయింట్ చేసి నన్ను నన్ను పెయింట్ చేసి నిజం బీడీలు మళ్ళీ నిజం బీడీలు అంటే మొత్తం బరువు మోసాడు నేను. నిజం బీడీ నిజం కర్ర వేసి ఆ పెయిన్ అండి కొట్టించుకుని బో అద్భుతం చూడండి.
అదే ఆ సన్నివేశాలు ఏంటంటే రైట్స్ కొనుక్కుని అసలు ఇప్పుడు నా శ్రీనాథ్ కవి సార్వం పాత్ర ఉంది, ఆ విజువల్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన సన్నివేశాన్ని నేను విజువల్ చేస్తాను. పద్యం ఉంటుందా మా గొప్ప అసలు చూడండి. అదే శ్రీనాథ్ కవి అంటారు అసలు పెయిన్ కనబడుతున్నాడు. చూడండి బాపు గారికి ఓనిపోయారండి. మొదటిసారి ఆయన కూడా ఆయనకు పైప్ అలవాటు ఉందండి, కానీ షూటింగ్ ఎప్పుడు వెలిగించాడు ఆయన, పైప్ సిగరెట్ లాగా పైప్ వెలిగిస్తాడు. అట్లాంటిది టెన్షన్తో కూడా ఆయన భయపడిపోయి కారాన్ని కాలుతున్నాడు ఆయన. అంటే ఆయనకు టెన్షన్ పడిపోయాడు ఆయన. ఓకే, పక్కన మోహన్ కృష్ణ గారు క్రీన్ షాట్స్, అద్భుతమైన క్లైమాక్స్ అండి. క్యారెక్టర్ని బయట రావాలంటే ఎట్లా కుట్టించుకున్నాండి. బరువు కన్నా అంటే నిజం శ్రీనాథ్ ఎట్లా ఫీల్ అయ్యాడు, ఆ ఫీలింగ్ అంతా నిజం బయటకు వచ్చింది. ఆనాడు శ్రీనాథ్ అంటే ఫీల్ అయ్యాడు. అదే బూ ఊనంట కాదు బూ అష్ట అంత మొత్తం ఇదంతా కుట్టిపోయిందండి. నాది మోకడిని కుట్టిపోయింది, మొత్తం చర్మం కుట్టిపోయిందండి. ఇప్పుడు నేను ఉన్నట్లే సినిమా ఇప్పుడు నేను మీరు తెప్పించుకుంటుంది సినిమా బూ ఏమండి. జనాల గుండెల్లో ఎన్టీఆర్ని ఆరాధించారంటే అంతే కదా. పాత్ర లీన్ అయిపోయింది. దుర్యోధనుడు కృష్ణుడు అండి, అంతే. రాముడు అండి, ఏ పాత్ర నా పాత్ర లీన్ అయిపోయాడు. అలాగే బొబ్బులి క్యారెక్టర్ వేసాడు నేను. ఆ కోర్టు సినిమా ఇంటికి వచ్చాడండి మా నాన్నగారు. మేము మద్రాసు ఉండే ఉన్నప్పుడు మద్రాసు చదువుతూ ఉండేవాడిని ఆ టైంలో, బొబ్బులి ప్రాంతంలో టైంలో. అప్పుడు దిగ్గులో షూటింగ్ జరుగుతుంటే ఇంటికి వచ్చాడు నాన్నగారు భోజనానికి. ఈయన తోటాలు ఇట్లా డ్రెస్సులు వచ్చాడు, టక్కటగా వచ్చాడు. ఓ పక్కన తోటాలు ఉన్నాయి, ఇటు వచ్చాడు. ఎమోషన్ టక్క తాను భోజనం టప్పట భోజనం వెళ్ళిపోయాడు. మాకు కూడా ముద్రబాబు ఎమోషన్. నేనే ఇప్పుడు కెటర్ వెళ్ళిపోయాడు ఇంకా అసలు. నేనైపోతే ఇంకా అంతే ఈజ్ ఇన్ దట్ క్యారెక్టర్ అండ్ అంతే. గ్రేట్ గ్రేట్.